దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము ఒక ఇంజనీర్ను కలవబోతున్నాము. హైదరాబాద్ హోల్డ్ సిటీలో న్యాయశాఖలో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి వెళ్ళి అనేక స్ఫూర్తి తీసుకొని టీఎస్ఎస్పీడిఎస్ఎల్లో విద్యుత్ శాఖలో ఒక ఏఈగా జాయిన్ అయి దాదాపు 30 సంవత్సరాలకు పైగా ప్రజలకు విద్యుత్ వెలుగులు ఇచ్చే విద్యుత్ సంస్థలో ఉన్నత స్థాయి అధికారిగా సీజీఎం స్థాయికి వచ్చి రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు తన చివరి జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ విజయాలు ఎలా సాధించారు, అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు అనేది ఇప్పుడు మనం విద్యాసాగర్ గారి మాటల్లో విందాం. మా నాన్నగారు శ్రీ ఉబ్బాంకయ్య గారు, మా మదర్ సమాధానం గారు ఇద్దరు కూడా హైకోర్టు చిరుద్యోగంలో జాయిన్ అయ్యి 1956లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో ఇక్కడే ఓల్డ్ సిటీలోనే వాళ్ళు కాపురమెట్టడం జరిగింది. నేను 1961లో ఓల్డ్ సిటీ రికాబ్గంజ్లో ఉండేవాళ్ళం. అప్పుడు హైకోర్టు దగ్గర ఉండేటువంటి ఒక ఏరియా, అక్కడే పుట్టడం జరిగింది. అక్కడి నుండి మా విద్యా బోధనలంతా కూడా లిటిల్ ఫ్రెండ్స్ స్కూల్ అని చెప్పేసి పత్తరగట్టి మదీనా అంటారు, అక్కడ మదీనాకి దగ్గర అక్కడ పెద్ద స్కూల్ అది. దానిలో మా బ్రదర్స్, నేను అందరం కలిసేసి చదువుకోవడం జరిగింది. ట్యూటోరియల్స్లోకి జాయిన్ అయిపోయి మెట్రికులేషన్ ప్రైవేట్గా జాయిన్ అయ్యి చేశాము. అక్కడ ట్యూటోరియల్స్ వచ్చేసి ఒంగోలులో ఉండేది. అక్కడ సత్యనారాయణ పంతులు గారు అని చెప్పేసి మాకు గురువు గారు. అది ఆల్మోస్ట్ మాకు గురుకులం లాంటిది. మేము అక్కడే ఉండేవాళ్ళము, హాస్టల్లో ఉండేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. అంటే మా మేనత్తర వాళ్ళు వీళ్ళంతా ఉండేవాళ్ళు, కానీ మ్యాక్సిమం సపోర్ట్ అంతా కూడా స్కూల్ నుండే ఉండేది. ఆయన చాలా వరకు మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. దానిలో నేను, మా ఇమ్మీడియట్ తమ్ముడు రామకోటేశ్వరరావు ఇద్దరు కలిసేసి అక్కడ చదువుకున్నాము. ఇద్దరం కలిసేసి మెట్రికులేషన్ ప్రైవేట్గా అక్కడే అటెండ్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాము. 1977-79 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆలియా అపోజిట్ నిజాం కాలేజ్ గన్ ఫౌండరీ, అక్కడ 2 years కోర్స్ చేశాము. చేసిన తర్వాత అప్పుడు ఎంసెట్లు అవన్నీ లేవు, మాకు ఎంసెట్ లేదు. డైరెక్ట్గా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎంట్రన్స్ సపరేట్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్కి సపరేట్, అలా 2 ఎంట్రన్స్లు రాసాము. రెండిట్లోనూ మా తమ్ముడికి నాకు కూడా ఒకచోట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. అక్కడ జేఎన్టీయూలో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. సో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావడం జరిగింది. అట్లనే మా తమ్ముడు సేమ్ ఇయరే జేఎన్టీయూ హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ చేయడం జరిగింది. అట్లా మా ప్రస్థానం క్యాంపస్లో స్టార్ట్ అయింది. అక్కడ చాలా మంచి అనుభవం నా జీవితంలో మొత్తం లైఫ్ స్పాన్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఆ పోర్షన్ ఏదైతే ఉస్మానియా క్యాంపస్లో మేమైతే గడిపామో అది చాలా అనుభవం. ఆ అనుభవం చాలా గొప్పగా, చాలా ఆనందదాయకమైనటువంటి అనుభవం, చాలా గొప్ప అనుభవం కూడా. నిజంగా యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం, విశ్వాన్ని గురించి నేర్చుకోవడం అనేది అంత నేర్చుకోకపోవచ్చు, కానీ నిజంగానే అంత ఫ్రీడమ్ ఉంది నేర్చుకోవడానికి. అక్కడ యూనివర్సిటీలో కూడా ఎలా అంటే నేర్చుకునే వాళ్ళకి నేర్చుకున్నంత. అక్కడ పెద్దది ఓయూ లైబ్రరీ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైబ్రరీస్ ఇన్ ఇండియా. సో దానిలో కూడా మేము ఎక్కువ నేను వెళ్తూ ఉండేవాడిని పర్సనల్గా. దాని తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను గేట్ రాశాను. మాకు అప్పుడు ఫస్ట్ గేట్ రాయడం అయింది. గేట్లో నాకు ఐఐటి ఢిల్లీలో సీట్ వచ్చింది. దెన్ ఐ జాయిన్డ్ ఫర్ ఎంటెక్ ఇన్ ఐఐటి. ఆ రోజు నాకు ట్రైన్ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల లేట్ జరిగింది. దాంతో ఏమైందంటే ఆ రోజు ఉన్న కౌన్సిలింగ్లో నాకు రావాల్సిన కంప్యూటర్ సైన్స్ తర్వాత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మాకు ఇష్టమైనటువంటి ఆ బ్రాంచెస్ అన్నీ అయిపోవడం జరిగింది. నేను లేట్గా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పాపం కన్సిడర్ చేసి ఇవి మిగిలాయి, ఇవి కావాలంటే అడ్మిట్ కండి, లేదంటే మరి మీ ఇష్టం అని అంటే సరే. అప్పుడు ఆ రోజుల్లో నేను ఢిల్లీ దాకా ప్రయాణం చేసేసి అక్కడ దాకా మళ్ళీ వెనక్కి ఖాళీగా వచ్చేస్తే మా తల్లిదండ్రులు నిరాశ చెందుతారని చెప్పేసి దెన్ ఐ టుక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అది తీసుకున్నాను జరిగిందనమాట, ఎంటెక్. తర్వాత ఒక సెమిస్టర్ ఎండింగ్లోనే అక్కడ నాకు ఆహారం అది కొంచెం ఆ రోజుల్లో అన్నం అది దొరికేది కాదు, దానిలో ఓన్లీ రొట్టెలు బ్రెడ్లు ఇవే ఉండేవి. ఐఐటి హాస్కాజ్
ఢిల్లీలో శివాలిక్ హాస్టల్లో ఉండేవాడిని. తర్వాత అక్కడి నుండి నేను మళ్ళీ మనసు మార్చుకొని హైదరాబాద్ వచ్చేసి సివిల్ సర్వీసెస్కి, మా నాన్నగారు కూడా సివిల్ సర్వీసెస్ అటెండ్ గారా, నేను కలెక్టర్ కావాలి, రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ ఉంటాయి, నీకు మంచిది ఉంటుంది, తెలుగుగలవాడివి అని అంటే. దెన్ ఐ జాయిన్డ్ డాక్టర్ రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, రాజ్భవన్ రోడ్లో ఉండేది. అక్కడ ఐ వాజ్ వెరీ ప్రివిలేజ్డ్, ఐఎమ్ వెరీ లక్కీ ఎనఫ్ టు సీ ది డాక్టర్ రావుస్ అండ్ ఐ వాజ్ ఎ వెరీ ప్రివిలేజ్ డిసిపుల్ ఆఫ్ డాక్టర్ రావుస్. నేను ఆ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ కావడం వల్ల నాకు చాలా విషయాలు ఇంజనీరింగ్ కాలేజీలో టీచ్ చేయనివి చాలా విషయాలు, అనేక సబ్జెక్ట్స్, జనరల్ నాలెడ్జ్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్స్ కానీ, ఇవన్నీ కూడా సివిల్ ఇది కానీ అన్నీ కూడా కూలంకషంగా అక్కడ నేర్చుకోవడం జరిగింది. తర్వాత నేను ప్రయత్నాలు చేశాను, అదైతే రాలేదు. తర్వాత ఏఈగా 1986 ఎండింగ్లో, ఫ్యాగ్ ఎండింగ్లో ఏఈగా హైదరాబాద్లోనే నాకు పోస్టింగ్ రావడం వల్ల ఏఈ అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము. రిటర్న్ టెస్ట్ ఉండేది. రిటర్న్ టెస్ట్కి ఇంటర్వ్యూకి కూడా దాదాపు అప్పుడు 1 year గ్యాప్ కూడా వచ్చింది. అప్పుడు డాక్టర్ తాతారావు గారు, నాళ్ళ తాతారావు గారు వాజ్ చైర్మన్ ఏపీఎస్సిబి. ఆ రోజుల్లో ఏపీఎస్సిబి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చైర్మన్లు అయిపోయినారు. తర్వాత ఒక 6 సంస్థలు తయారైపోయినాయి, రకరకాల, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి చాలా సంస్థలు అయినాయి. ఇదివరకు ఏంటంటే ఏపీఎస్సిబి, కంబైన్డ్ ఏపీఎస్సిబిలో ఒకటే, దాదాపు ఆ రోజుల్లోనే 1,00,000 మంది ఎంప్లాయీస్ పనిచేసేవాళ్ళు. సో 1,00,000 మందికి ఆయన హెడ్ అంటే చాలా గ్రేట్. సో తాతారావు గారి హయాంలో మేము జాయిన్ అయ్యాము. సో నాకు అదృష్టంగా భావిస్తే తాతారావు గారిని కూడా మేము కలవడం, చూడటం కూడా జరిగింది. దాని తర్వాత విద్యుత్ కూడా చాలా రోజులు పనిచేశాను. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఆ రోజుల్లో 1986లో కంప్యూటర్స్ అనేది చాలా కొత్త, చాలా లేటెస్ట్ ఎడ్యుకేషన్. సో నాకు చాలా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది మా డిపార్ట్మెంట్లో. అప్పుడు టిఎల్ శంకర్ గారు అని చెప్పేసి వచ్చారు. ఆయన నాకు స్పెషల్గా ఒక నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేసుకొని యాజ్ ఎ ఫ్యాకల్టీ, యాజ్ ఎ కోఆర్డినేటర్ హీ హ్యాస్ గివెన్ మీ ఎ నోబుల్ అసైన్మెంట్. అదేంటంటే మన వాళ్ళందరికీ కూడా ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మన డిపార్ట్మెంట్లో ఎస్టాబ్లిష్ చేసి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా కంప్యూటర్ ట్రైనింగ్ అవేర్నెస్ నేర్పించాలి నీవు అని చెప్పేసి ఒక మహత్తరమైనటువంటి ఒక ప్రోగ్రామ్ నాకు ఇచ్చారు. దాన్ని నేను చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తే ఐ గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్ ఎట్ దట్ టైమ్ ఫ్రమ్ టిఎల్ శంకర్ గారు. చాలా కేర్ అండ్ లవ్ తీసుకునేవాళ్ళు. అండ్ హీ హ్యాస్ గివెన్ మీ ఎక్స్క్లూజివ్ పవర్స్, డైరెక్టర్ అండ్ కంట్రోల్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్గా చేశారు. దాని తర్వాత నేను డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు అని చెప్పేసి ఆయన డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆపరేషన్స్గా చేశారు. ఆయన దగ్గర నేను వర్క్స్లో మెలకువలు నేర్చుకున్నాను, ఎట్లా హార్డ్ వర్కింగ్. ఆయన కూడా చాలా చాలా హార్డ్ వర్క్ పర్సన్, వెరీ ఆనెస్ట్ పర్సన్. అవన్నీ కూడా మేము మొట్టమొదట మా ఫస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మేము పుణికి పుచ్చుకోవడం జరిగింది. కొన్ని లక్షణాలు వాటన్నిటినీ మేము లాస్ట్ వరకు కూడా యాక్టివ్గా వర్క్ చేయడము, నోబుల్గా వర్క్ చేయడము, ఆనెస్ట్గా వర్క్ చేయడం అనేది అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. అంచెలంచెలుగా ఏఈ అయిపోయింది. ఏఈ తర్వాత ఒక 10 years తర్వాత మాకు ఏడీ అయ్యాను. ఏడీఈ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్గా నాకు ఏడీఈ కోఆర్డినేషన్స్, ఏడీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్గా కూడా ఇప్పుడు కూడా నాకు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయినా కూడా మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యాసాగర్ గారు అంటే కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ విద్యాసాగర్ గారా అని అడుగుతారు. అంటే ఫస్ట్ నాకు ఆ ఫేమ్ అండ్ నేమ్ ఇచ్చింది కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్. ఎందుకంటే నేను దట్ వాజ్ మై బ్రెయిన్ చైల్డ్ అండ్ బ్రెయిన్ బేబీ. నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాదాపుగా నేను 10 years వరకు కూడా ట్రైనింగ్లో ఉన్నాను. ఐ యూస్ టు టేక్ ది క్లాసెస్ ఈవెన్ టు ది లెవెల్ ఆఫ్ బీయింగ్ ఏఈ, టు ది లెవెల్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్, సూపరింటెండింగ్ ఇంజనీర్స్, డివిజనల్ ఇంజనీర్స్, చాలామంది డివిజనల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ సెంటర్కి వచ్చేవాళ్ళు. ఐ యూస్ టు ఫీల్ లైక్ ఎ ప్రొఫెసర్ ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఆఫ్ వన్ దిస్. ఎందుకంటే ఆ రోజుల్లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. కంప్యూటర్ సెంటర్ అంతా కూడా కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏపీఎస్సిబి కింద ఉండేది. ఈ ట్రైనింగ్ సెంటర్ మొత్తానికి నేను ఇన్ఛార్జ్, కోఆర్డినేటర్ అండ్ హెడ్. సో మాకు అప్పుడు ధర్మవీర్ గారు, తర్వాత అయ్యప్పరెడ్డి గారు, శేషారావు గారు, కేఎస్ఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాకు బాసెస్ ఉండేవాళ్ళు. వాళ్ళు దే యూస్ టు లవ్ మీ లైక్ ఎనీథింగ్ బికాజ్ ఐ యూస్ టు టేక్ ఈవెన్ క్లాసెస్ ఆల్సో. తర్వాత నేను అన్నీ కూడా ఆ పోస్ట్ నుంచి పక్కకు తెలిగిన తర్వాత నేను ఏదో ఒకరోజు అన్నీ
ఆ డేటా అంతా తీసి చూస్తే దాదాపుగా 16,000 మంది ఎంప్లాయీస్కి, ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్కి నేను టీచింగ్ ఇవ్వడం జరిగింది కంప్యూటర్స్లో. నేను అనుకుంటా 16,000 మంది ఎంప్లాయీస్ని ట్రైన్ చేసేటువంటి ఇంకొక ఎంప్లాయీగా నేను ఉండడం అనేది ఒక రేర్ ఆపర్చునిటీగా నేను కూడా అనుకుంటున్నాను. బహుశా అది రికార్డు కూడా ఉండొచ్చు అమాంగ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్. సో అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంతే విధంగా నాకు గవర్నమెంట్లో అంటే మన డిపార్ట్మెంట్లో కానీ ప్రతి ఒక్కరు చైర్మన్ దగ్గర నుంచి మెంబర్స్ అందరూ కూడా చాలా గౌరవించేవాళ్ళు. అందరూ కూడా నన్ను గురువు గారి కింద భావించేవాళ్ళు. ఈవెన్ సెక్రటరీ, సెక్రటరీస్, మెంబర్స్ అందరూ కూడా ఐ యూస్ టు గో డైరెక్ట్లీ టు దెమ్. ఐ యూస్ టు డిస్కస్ విత్ ద ఫైల్స్ డైరెక్ట్లీ టు దెమ్. అది అక్కడ. సో దాని తర్వాత మాకు అంచెలంచెలుగా ఏపీఎస్సిబి 1999లో రిఫార్మ్స్ వచ్చాయి. ఆ రిఫార్మ్స్లో ఏపీఎస్సిబిని 3 విభాగాలుగా చేశారు. ఒకటి ఏపీ ట్రాన్స్కో, నెక్స్ట్ ఏపీ జెన్కో, తర్వాత డిస్కామ్స్ అయినాయి. డిస్కామ్స్ ఆ రోజుల్లో కంబైన్డ్ ఏపీ కాబట్టి 4 డిస్కామ్స్ చేశారు. ఒకటి ఏపీ సిపిడిసిఎల్ అని హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కింద, అట్లనే వరంగల్ హెడ్ ఆఫీస్ కింద ఏపీ ఎన్పిడిసిఎల్ అని ఉన్నవాళ్ళు, ఈపీడిసిఎల్ అని వైజాగ్ హెడ్ క్వార్టర్స్ కింద ఉండేది, అండ్ ఎస్పీడిసిఎల్ అని చెప్పేసి తిరుపతి హెడ్ క్వార్టర్స్గా ఉండేదన్నమాట. 4 డిస్కామ్స్, ఒక ట్రాన్స్కో, ఒక జెన్కో చేసి తర్వాత ఇంకొకటి ఒక కమిషన్, రెగ్యులేటరీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1999లో. సో దాని తర్వాత నేను ఏపీ ట్రాన్స్కోకి వచ్చేసాను. ఏపీ ట్రాన్స్కో నుండి మళ్ళా మాకు టీవీఎస్ఎన్ ప్రసాద్ గారు అని చెప్పేసి సిఎండి గారు ఉండేవారు అప్పుడు 2001లో. ఆయన ప్రోద్బలంతో మళ్ళీ నేను టీఎస్ఎస్పీడిసిఎల్కి అంటే అప్పుడు ఏపీసీపీడిసిఎల్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా దీనిలోకి వచ్చేసాను. తర్వాత ఏడీఈ గగన్ పహడ్గా ఆయన అంటే బలవంతంగా నాకు ఐ యూస్ టు ఎంజాయ్ ది టీచింగ్ ఎట్ దట్ టైం. నాకు అంతగా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా అంత ఆ రోజులు ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఆయన చెప్పారనమాట, లేదు నువ్వు రేపొద్దున మరి చీఫ్ ఇంజనీర్ అయితే అన్ని రకాల అనుభవాలు అవసరం అవుతుంది కాబట్టి యూ కమ్ అవుట్ ఆఫ్ ది ట్రైనింగ్, యూ షుడ్ ఆల్సో గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి గగన్ పహాడ్కి నన్ను ఏడీగా వేయడం జరిగింది. అక్కడ చాలా అద్భుతాలు చేశాము. ఇదివరకు లేనిటువంటి రికార్డ్స్ దాని ప్రకారము హెచ్టీలో సర్వీసెస్ కానీ, తర్వాత అక్కడ థెఫ్ట్ ఉండేది ఇదివరకు నేను వెళ్ళినప్పుడు. ఆ థెఫ్ట్ అంతా కూడా బాగా కంట్రోల్ చేశాము. నేను వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నిల్ థెఫ్ట్ కింద చేశాము. దాని తర్వాత అక్కడ కలెక్షన్స్ కూడా 100% కలెక్షన్స్ కూడా అక్కడ తేవడం జరిగింది. అంటే ఇదివరకు వాళ్ళు చెప్పడం ఏంటంటే అంతకుముందుగా అంత కలెక్షన్స్ రెగ్యులర్గా ఎప్పుడు వచ్చలేదు, ఈసారి బాగా వచ్చింది, అంటే బాగా కష్టపడ్డారు అని చెప్పేసి చాలామంది ఇంక్లూడింగ్ మా సిఎండి గారు దే యూజ్ టు అప్రిషియేట్ మీ. దాని తర్వాత నాకు అక్కడ చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అయిన తర్వాత నేను మెడికల్ లీవ్ తర్వాత దెన్ ఐ జాయిన్డ్ అగైన్ ఏడీఈ మెహదీపట్నంగా చేశాను. అక్కడ నుండి మళ్ళీ టీవీఎస్ఎన్ ప్రసాద్ గారు నన్ను ఏడీ టెక్నికల్ టు సిఎండి అంటే లైక్ టెక్నికల్ సెక్రటరీ టు చైర్మన్గా నన్ను తీసుకున్నారు. ఆయనకి దాదాపుగా 1 year చేశాను. చాలా సాటిస్ఫైడ్, నేనంటే చాలా మక్కువగా ఉంటారు ఆయన టీవీఎస్ఎన్ ప్రసాద్ గారు. దాని తర్వాత మాకు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన తర్వాత వచ్చారు. ఆయనకి కూడా నేను ఏడీ టెక్నికల్ టు సిఎండిగా చేశాను. ఆయన తర్వాత అంటే ఏడీ టెక్నికల్ టు సిఎండి అంటే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్. సిఎండి గారి ఆఫీస్లో నేను ఆయనకి వెరీ కీ రోల్ ఫర్ ది సిఎండి వాళ్ళ మీటింగ్స్ కానీ, తర్వాత ఏమేమి మాట్లాడాలి ఇవన్నీ కూడా నేను చేసేవాడిని, ప్రిపేర్ చేసేవాళ్ళం. దాని తర్వాత అనాలిసిస్ చేయడము, ఎవరెవరు పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ఎస్సీస్ డిఈస్ వీళ్ళందరూ చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళం. ఇవి కాకుండా అక్కడ ఏడీ టెక్నికల్ అయిన తర్వాత హీరాలాల్ సమారియా గారు దినేష్ కుమార్ గారి తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. ఆయనతో పాటు నేను దాదాపు ఒక 1 year చేశాను. ఆయన టైంలో నాకు ప్రమోషన్ రావడం జరిగింది డిఈగా. ఆయన నన్ను డిఈగా బయట నేను వేయను, ఇక్కడే మీరు పని చేయండి, నా దగ్గరే ఉండాలి మీరు అని చెప్పేసి హీ హ్యాస్ అప్గ్రేడెడ్ ది సేమ్ పోస్ట్ ఆఫ్ ఏడీ టెక్నికల్ టు డిఈ టెక్నికల్ టు సిఎండి చేస్తూ దాని తర్వాత నన్ను డిఈ ఎంక్వైరీస్గా కూడా అటాచ్ చేశారు. డిఈ ఎంక్వైరీస్ అండ్ డిఈ టెక్నికల్ బికాజ్ యూ గాట్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీస్, యూ కెన్ వర్క్ బోత్ ఎఫిషియెంట్లీ, మీరు 2 పోస్టులు చేయండి అని చెప్పేసి డిఈ ఎంక్వైరీస్గా కూడా ఇచ్చారు. అప్పుడు ఆ టైంలో నేను చాలా ఫైల్స్, చాలా కేసెస్ రికార్డ్ స్థాయిలో నేను చేయడం జరిగింది, అన్నీ సాల్వ్ కూడా చేశాను. దాని తర్వాత
డిఈ ఆపరేషన్స్ అజామాబాద్గా నన్ను వేశారు. అక్కడ నేను దాదాపుగా 3 years చేశాను. అక్కడ మా టీము మంచి టీం, ఏడీస్ అందరు కూడా మంచి టీం ఉన్నారు అక్కడ. సుబ్బారెడ్డి అని చెప్పేసి, తర్వాత చంద్రశేఖర్ అని చెప్పేసి, వీళ్ళంతా కూడా మంచి, జ్ఞానేశ్వర్ అని, వీళ్ళు చక్కగా టీం ఏర్పడింది. వాళ్ళు మేమంతా కలిసేసి మనం ఏం చేయొచ్చు, ఇన్ని లాసెస్ ఉన్నాయి, ఈ లాసెస్ని మనం ఏమైనా తగ్గించవచ్చా, అట్లనే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ని మనం ఏమైనా తగ్గించవచ్చా, అట్లనే లైన్ డిస్టర్బెన్సెస్, పవర్ ఇంటరప్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి, వాటిని ఏమైనా మనం చేయవచ్చా, లో వోల్టేజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటికి ఏమైనా చేయవచ్చా, వీటన్నిటి మీద కూలంకషంగా వితౌట్ ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వీ యూస్ టు టేక్ సో మెనీ ప్రికాషన్స్. ఉన్న వాటిని, తర్వాత ఆల్రెడీ వేస్ట్ పడేసినటువంటి మెటీరియల్ని యూజ్ చేయడం, ఇలాంటి వాటన్నిటిని కూడా ఎక్స్పెరిమెంట్ చేసేసి చాలా వర్క్స్ చేశాము. ఆ 3 సంవత్సరాల్లో మేము చేసింది చాలా అద్భుతం. ఆ 3 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత తీసి ఒక్కొక్కటి చూస్తే నిజంగానే చాలా హై పెర్ఫార్మెన్స్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. నేను యాక్చువల్గా ఆపరేషన్స్లో చేయడం అనేది చాలా కొత్త. నేను ఏఈగా ఆపరేషన్స్ చేయలేదు. చాలామంది మా ఫ్రెండ్స్, కొలీగ్స్ కూడా, అరే నువ్వు ఏఈగా ఆపరేషన్స్ చేయకపోతే, అనుభవం లేకపోతే డీగా నిన్ను గోల్ తిప్పేస్తారు, కష్టము, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేటోళ్ళు. అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా ప్రికాషనరీగా నేను వర్క్ చేసేవాడిని. సో దాంతో అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ మాకు రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా చూసేసి అప్పుడున్నటువంటి సిఎండి గారు, సాయి ప్రసాద్ గారు నన్ను స్పెషల్గా పిలిచి ఏం చేశారు, ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఎలా వచ్చిందని అంటే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే వెరీ గుడ్, వెల్ డన్ చేశారు, చాలా బాగా చేశారు విద్యాసాగర్ గారు అని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్లో వాళ్ళందరికీ కూడా ఈ నా పెర్ఫార్మెన్స్, ఆ డివిజన్లో పెర్ఫార్మెన్స్ అన్నీ చూసి చెప్పిన తర్వాత దానిని అన్ని డివిజన్స్ మొత్తం ఎంటైర్ సిటీలో కూడా చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది నేను చాలా ప్రివిలేజ్గా భావిస్తాను. ఇంకొకటి అదే ఇయర్లో 2008-2009 ఫర్ ది ఇయర్ 2008-2009కి నాకు బెస్ట్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్స్ కింద అవార్డు కూడా అప్పుడున్న సిపిడిసిఎల్ సిఎండి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అది కూడా నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దాని తర్వాత అక్కడ నుండి ఎల్ఎంఆర్సి 3 years అయిపోయింది కాబట్టి యాజ్ డిఈ ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు అగైన్ టు ది కార్పొరేట్ హెడ్ ఆఫీస్. ఆ కార్పొరేట్ హెడ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మాకు అప్పుడు ఎక్స్క్లూజివ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటయ్యా అంటే పవర్ షార్టేజ్ 2008 అప్పుడే స్టార్ట్ అయింది. పవర్ షార్టేజ్లో కాబట్టి దాన్ని చాలా చాకచక్యంగా ఎఫిషియెంట్గా నడపగలిగేటువంటి మనిషి కావాలి అని చెప్పేసి అప్పుడు నన్ను పికప్ చేసేసి లోడ్ మానిటరింగ్ సెంటర్కి వేయడం జరిగింది. అక్కడ మేము దాదాపు ఒక 2 years చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేశాము. అప్పుడు అంత కంబైన్డ్ స్టేట్ కాబట్టి కంబైన్డ్ స్టేట్లో ఉన్న 4 డిస్కామ్స్కి కూడా నేనే యాజ్ ఎ హెడ్, వాళ్ళందరికీ కూడా ఆల్ 4 డిస్కామ్స్కి ఐ వాజ్ ది చీఫ్ కోఆర్డినేటర్ అండ్ ఐ యూస్ టు స్పీక్ టు ట్రాన్స్కో అధికారులకి, వీళ్ళందరికీ ఇది ఇట్లా కావాలి, ఇది ఇట్లా చేయొచ్చు, దీనికి ఇట్లా ఇది పాసిబిలిటీ ఉంది, దీన్ని ఇలా కట్ చేయొచ్చు, అగ్రికల్చర్కి ఇట్లా ఇవ్వాలి, ఇన్ని తర్వాత హైదరాబాద్కి ఇంత పవర్ కట్ పెట్టచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి షార్టేజ్ ఆఫ్ పవర్ని బట్టేసి మేము చేయడం జరిగింది. ఓకే, అది డివిజనల్ ఇంజనీర్గా నేను చేసినాయి. దాని తర్వాత ఎస్సీగా ప్రమోషన్ వచ్చింది. ఎస్సీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ షార్టేజ్ పీరియడ్ ఇంకా నడుస్తుంది. విద్యాసాగర్కి ప్రమోషన్ ఇచ్చేసి మళ్ళీ మనం బయటికి వెళ్ళేస్తే మళ్ళీ లో డిస్పాచ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి విద్యాసాగర్ని మాకు ఇక్కడే పెట్టండి అని చెప్పేసి అప్పుడు కన్సర్న్ డైరెక్టర్స్ అంతా అడిగితే నాకు మళ్ళీ స్పెషల్ కింద ఎస్సీ స్పెషల్ అని ఎల్ఎంఆర్సీకే అప్గ్రేడ్ చేసి దానికే మళ్ళీ నన్ను హెడ్గా వేశారు. సో ఐ కంటిన్యూడ్ ఫర్ 1 more year. దాని తర్వాత ఎస్సీ ఐపీసీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్, ఆ టైంలో మనకి సోలార్ విద్యుత్ మీద రాష్ట్ర ప్రభుత్వము ఒక పాలసీ మేకింగ్ డ్రాఫ్ట్ పాలసీని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు డిస్కామ్స్ హెడ్ కింద నన్ను కూడా దానిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో నేను కూడా నా వంతు ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానిలో ఇవ్వడం జరిగింది. దానిలో నేను చెప్పినవి కూడా చాలా వరకు ఆ పాయింట్స్ అన్నీ కూడా పాలసీలో
వాటిని నిక్షిప్తం చేసినారు. అది చాలా అదృష్టంగా భావిస్తాను. అక్కడ దాదాపుగా 1.5 year దాకా చేశాను. ఫస్ట్ టైం మన సోలార్ పాలసీలో ఎంటైర్ ఏపీ స్టేట్ ఎట్ దట్ టైం అండ్ తెలంగాణలో కూడా చాలా వరకు కూడా ప్రోత్సహించి చాలామందిని ఈ సోలార్ పవర్ స్టేషన్ జనరేటింగ్ స్టేషన్స్ యూనిట్స్ పెట్టేలాగా మేము ప్రోత్సహించడం జరిగింది. చాలామంది ఇప్పటికి కూడా ఆఫ్టర్ 15 years 20 years తర్వాత కూడా చాలామంది ఇప్పుడు కూడా కొంతమంది స్నేహితులు కలుస్తుంటారు. అప్పటి జ్ఞాపకాలు మీరు చాలా మాకు బాగా చేశారు సార్, చాలా చక్కని వర్క్ చేశారు, మీరు చెప్పడం వల్ల మేము ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకున్నామని చెప్పేసి కొంతమంది అక్కడక్కడ కలిసినప్పుడు చెప్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది ఎస్సీ ఐపీసీ అయిన తర్వాత దెన్ ఎస్సీ రంగారెడ్డి సౌత్ కింద నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ నేను టేక్ ఓవర్ చేసి దాదాపు 2 years అక్కడ ఎస్సీ రంగారెడ్డి సౌత్గా చేశాను. అక్కడ అది చాలా పెద్ద సబ్జెక్టు అండ్ చాలా పెద్ద ఏరియా కూడా. అప్పుడు ఏంటంటే డివిజన్స్ వచ్చేసి మీకు రాజేంద్ర నగర్ డివిజన్ ఒకటి, తర్వాత వికారాబాద్ డివిజన్ ఇంకొకటి, మూడోది వచ్చేసి చంపాపేట డివిజన్. చంపాపేట డివిజన్ అంటే ఇప్పుడు కందుకూరు ఇంకా అవతల దాకా కూడా ఏరియా ఉంటుంది. అలాగే ఇటువైపు వికారాబాద్ డివిజన్ చూస్తే ఇటువైపు పరిగి, తర్వాత ఈ సైడ్ వచ్చి చూస్తే బషీరాబాద్, యాలాల్, తాండూరు అవతలకి. సో దట్స్ ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్. సో దట్ వాజ్ ఎ హ్యూజ్, దాదాపు 100 kilometers. ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలంటే హాఫ్ డే పడుతుంది అనమాట కార్లో. సో అంత పెద్ద ఏరియా అయినప్పటికీ కూడా మా మంచి టీమ్, డిఈస్ కానీ ఏడీస్ కానీ అందరూ బాగా చేశారు. దానిలో మెయిన్గా మాకు ఛాలెంజింగ్ అంతా కూడా పవర్ సప్లై, రైతులకి పవర్ సప్లై. అప్పుడు కూడా కొంచెము పవర్ షార్టేజ్ ఉండేది కొంతవరకు. దట్ వాజ్ 2013 నుంచి 2015 దాకా చేసాం. సో అది ఒకటి. అండ్ కలెక్షన్స్, తర్వాత థెఫ్ట్ కేసెస్ బుకింగ్. అండ్ థెఫ్ట్ కేసెస్ బుక్ చేయడం వరకే సరిపోదు, బుక్ చేసినటువంటి వాళ్ళకి పెనల్టీస్ వేస్తాం కదా, ఆ పెనల్టీస్ కూడా వసూలు చేయగలగాలి. రియలైజేషన్ ఆఫ్ ది థెఫ్ట్ కేసెస్ అమౌంట్స్ అది మేము చాలా హయ్యెస్ట్ చేసాము. ఆ 2 yearsలో కూడా మా టీం అంతా కూడా చక్కగా వర్క్ చేసి బాగా కోఆపరేట్ చేశారు. నేను చెప్పినటువంటి కొన్ని సూత్రాల వల్ల, కొన్ని టిప్స్ వల్ల ఆటోమేటిక్గా ఆ కలెక్షన్స్, ఎరియర్స్ అన్నీ కూడా చాలా వరకు మేము వసూలు చేయడం జరిగింది. అండ్ టు ది అప్రిసియేషన్స్, వీ గాట్ ది గుడ్ అప్రిసియేషన్స్ ఫ్రమ్ అవర్ ఆనరబుల్ సిఎండి గారు. అప్పుడు సిఎండి గారు రఘుమారెడ్డి గారు, ఇప్పుడు కూడా రఘుమారెడ్డి గారే ఉన్నారు. ఆయన అడ్వైజెస్, ఆయన సలహాల మేరకు మేము చక్కగా వర్క్ చేసినందుకు మంచి రిజల్ట్స్ యాజ్ ఎస్సీ రంగారెడ్డి సౌత్ చేశారు. ఇప్పుడు అట్ దిస్ టైమ్ ఎస్సీ రంగారెడ్డి సౌత్ వాజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 circles. సేమ్ ఇప్పుడు 4-5 ఎస్సీలు ఉండడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే, అది పాస్ట్ అనుకోండి, అది మేము చేయగలిగాము, అదృష్టం అది. ఎస్సీ అయిన తర్వాత మళ్ళీ నన్ను ఎస్సీ అసెస్మెంట్స్ కింద, ఎస్సీ అసెస్మెంట్స్ అంటే ఇప్పుడు థెఫ్ట్ కేసెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి, అప్పుడు ఎస్సీ ఆపరేషన్స్గా అసెస్మెంట్స్, థెఫ్ట్ కేసెస్ చేశాను కాబట్టి బాగా చేశారు. ఆ అనుభవంతో ఎస్సీ అసెస్మెంట్స్గా చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి నన్ను పికప్ చేసి ఎస్సీ అసెస్మెంట్స్గా మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్. దానిని కూడా నేను చాలా సక్సెస్ఫుల్గా చేసి చాలా నంబర్ ఆఫ్ కేసెస్, ఇదివరకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ కూడా చాలా సిస్టమేటిక్గా జడ్జిమెంట్స్ ఇచ్చేసి క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా కొంత రెవెన్యూస్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. దాని తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, సబ్సిక్వెంట్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ ఇంటూ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ అయిన తర్వాత మనము ఈ అంతా కూడా హైదరాబాద్ అంతా కూడా టీఎస్ఎస్పీడీసీఎల్ కింద రావడం జరిగింది. టీఎస్ఎస్పీడీసీఎల్ ఫామ్ అయినప్పుడు నేను ఎస్సీ రంగారెడ్డి సౌత్గా ఉన్నాను. నేనే యాక్చువల్లీ ఆ ముందు రోజు అంతా కూడా బోర్డ్స్ ఇవన్నీ కూడా మార్చడం జరిగింది. ఇమీడియట్గా ఒక్క పూట నైట్కి నైట్ అన్ని బోర్డ్స్ అన్నీ మార్చేసి టీఎస్ఎస్పీ ఇదివరకు ఏపీసీపీడీసీఎల్ అన్నీ కూడా టీఎస్ఎస్పీడీసీఎల్ అన్నీ చేసేసి చేంజెస్ చేశాము. ఆ నెక్స్ట్ డే కూడా వీ హ్యాడ్ ఏ గుడ్ ఫంక్షన్, బిగ్ ఫంక్షన్ ఆఫ్ సపరేట్ స్టేట్ అండ్ గెటింగ్ న్యూ వన్. దాని తర్వాత టీఎస్ఎస్పీడీసీఎల్లో పనిచేయడం జరిగింది. అండ్ కొన్ని
ఈ ప్రోగ్రెస్ చేయడం వల్ల, కొత్త రాష్ట్రం ఫామ్ కావడం వల్ల, కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల CGM అంటే అన్న చీఫ్ ఇంజనీర్ అయినా చీఫ్ జనరల్ మేనేజర్ అయినా మా దగ్గర ఒకటే. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో CGM అని అంటాము. సో CGM ఆపరేషన్స్ కింద నన్ను అంటే O&M పోస్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అది చేసుకుంటూ SE అసెస్మెంట్ కూడా 2 కూడా వర్క్ చేశాను. దాని తర్వాత కొద్ది రోజులు CGM HRD కూడా ఇన్ఛార్జ్గా చేశాను. అది 2 years చేశాను. దాని తర్వాత అక్కడే నాకు రెగ్యులర్గా కూడా ప్రమోషన్ కూడా వచ్చింది కొద్ది కాలం తర్వాత. దాని తర్వాత లాస్ట్ ఒక 1.5 year ఉంది సర్వీస్ ఉన్నందుగా రఘుమారెడ్డి గారు CMD గారు నాకు ఒక అవకాశం CGM మెట్రో జోన్ హైదరాబాద్ హెడ్గా నన్ను వేయడం జరిగింది. నేను జూలై 13th 2017లో నేను CGM మెట్రో జోన్ స్టోన్ బిల్డింగ్కి అక్కడ ఆఫీసు దానిలో నేను చేయడం జరిగింది. అండ్ 2018 జనవరిలో యాజ్ CGM మెట్రో జోన్ హైదరాబాద్ నేను రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. అంటే రియల్గా అయితే చీఫ్ ఇంజనీర్ అవుతామో లేదో అనుకున్నాము అని కాదు. మా నాన్నగారికి వాళ్ళంతా కూడా హైకోర్టు కాబట్టి, మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా హైకోర్టులో పనిచేశారు కాబట్టి, మా నాన్నగారికి ఒక కోరిక ఉండేది ఏంటంటే, అరే మీరు నల్లకోట వేసుకోవాలి, మీరు లాయర్స్ కావాలి, అడ్వకేట్స్ ఉండాలి, మీరు అడ్వకేట్స్గా ఉంటే సీనియర్ అడ్వకేట్ అయితే మేమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి హైకోర్టు జడ్జిగా కూడా ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం మీకు ఉంటుంది కాబట్టి నువ్వు లా చెయ్యి అనేవాడు. కానీ అప్పుడు లా చేయడం వల్ల కొంతమంది మాత్రమే, ఎవరైతే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో వాళ్ళ పిల్లలు చేయడం వల్ల వాళ్ళ అఫీషియల్స్ వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళ నాన్నగారి ఆఫీసెస్, వాళ్ళకి ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడం తొందరగా వాళ్ళు రావడం జరుగుతుంది. కానీ మాకు లాయర్గా చేయడం అనేది అంతగా ఇది కాదు కాబట్టి, ఇంకొకటి మా స్నేహితులు కానీ మా చుట్టాల వాళ్ళు కానీ మా టీచర్స్ కానీ వీళ్ళంతా కూడా MPC ది బెస్ట్, మెట్రికులేషన్ అయిపోగానే ఏది బెస్ట్ అని అడిగితే అందరు కూడా MPC ఇంగ్లీష్ మీడియం. ఏది బెస్ట్ కాలేజ్ అంటే జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆలియా. అప్పుడు మా అందరికీ గుర్తు అందరూ 100%, 98%, 97%, 96%, 95%కి క్లోజ్ అవుతుండే. అది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆలియాలో అడ్మిషన్స్ 10th అంత రావాలి అంటే దట్ వాజ్ వెరీ ఫేమస్. సో దానిలో మాకు అడ్మిషన్స్ వచ్చాయి. మంచి ఫౌండేషన్ అది. కొంచెము ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము. మాకేంటంటే మెట్రికులేషన్లో నాకు 100%, 100కి 100% మార్క్స్ మ్యాథమెటిక్స్లో వచ్చాయి, 100కి 100. అది చూసి ట్రిగ్నోమెట్రీ అంటే MPCలో ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీ, అవి వాటికి మాకు చాలా కష్టమయ్యేది. దాంతో మేము మళ్ళీ ఒక ట్యూషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కృష్ణా ట్యూటోరియల్స్ అని చెప్పేసి హ్యాబిట్స్లో ఉంటారు ఆయన, కృష్ణారావు గారు అని చెప్పేసి, ఆయన మాకు చాలా సహాయం చేశారు. తర్వాత మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ట్యూటోరియల్స్లో ఉంటే ఆ ల్యాబ్స్ కీస్ కూడా మా చేతికి ఇచ్చేసి మీరే వాడుకుంటారు అని చెప్పేసి పాపం చాలా మంచివారు. ఆయన గురువు గారు, మంచి గురువు గారు కృష్ణారావు గారని ఆయన. తర్వాత మెట్రికులేషన్లో మాకు సత్యనారాయణ పంతులు గారు గురుకులం అన్నాం కదా, ఆయన చాలా మంచి విద్య నేర్పించారు. దానిలో ఇంకా కొన్ని మాకు చెప్పాల్సిన నీడ్ ఏంటంటే, సత్యనారాయణ పంతులు గారు మాకు ఓన్లీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు కాకుండా కొన్ని పద్యాలన్నీ కూడా బైహార్ట్ చేయించేవాళ్ళు. నాకు ఏనుగు లక్ష్మణ కవి అంటే భర్తృహరి సుభాషితాల్లో పద్యాలు దాదాపుగా 100 పద్యాలు నాకు ఇప్పటికీ కూడా బైహార్ట్ వచ్చు. ఆయన బ్రాహ్మలు కాబట్టి, పంతులు గారు కాబట్టి మాకంతా అదే స్టైల్ ఆఫ్ లివింగ్ మాకు కూడా వచ్చిందనమాట. ఆయన చాలా గొప్పవాళ్ళు. ఆయన పంచాంగం కానీ, హస్త సాముద్రికం కానీ, తర్వాత ఆయన RMP డాక్టర్ కూడా, అంటే మల్టీఫాసెట్. తర్వాత ఇంగ్లీష్లో షేక్స్పియర్ డ్రామాస్ కానీ ఇవన్నీ కూడా ఆయన మనకి ఇప్పుడు టీవీలో వచ్చే సీరియల్స్ లాగా మాకు ఎవ్రీడే ఓథెల్లో తర్వాత ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. షేక్స్పియర్ డ్రామాస్ అన్నీ కూడా ఒక సీరియల్ లాగా ఎవ్రీడే ఒక 1/2 hour
స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. గ్రాసములేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినన్ ప్రాణభయార్థంబైన నిస్త్రాసమదేభకుంభ పిసితగ్రహలాలసశీల సాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. దీని అర్థం అంటే ఒక సింహం యొక్క లక్షణం. కవి గారు చెప్పవలసింది ఏంటంటే, సింహానికి ఆకలి వేస్తుంది. ఆకలి వేసేసి ఎక్కడ ఆహారం దొరకదు, దానికి నీరసం వస్తుంది, దానికి కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతుంది. అయినా దానికి గడ్డి అవన్నీ దొరుకుతాయి, కానీ గడ్డి మాత్రం తినదు. ఎందుకు తినదు అంటే దాని లక్ష్యం ఏంటయ్యా అంటే, దానికి కళలో కూడా ఒక మంచి ఆహారం ఏంటయ్యా అంటే దాని బెస్ట్ డిష్ ఏనుగు యొక్క మదించిన ఏనుగు యొక్క కుంభస్థలము అంటే దాని తల లోపలి బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ తీసి తినేటువంటి లక్షణం కలిగినటువంటి సింహము అంటే ఆ వీరత్వము పోయేసి ఎంత దాని నీరసం వచ్చి కళ్ళు తిరిగిపోయి కింద పడినా కూడా గడ్డి మాత్రం ముట్టుకోదు, అంటే అంత హీనస్థితికి రాదు, దాని శౌర్యం అంతే అనేది చెప్పడానికి కవి గారు చెప్పినటువంటి ఇది అనమాట. అది మా పంతులు గారు చెప్పింది. వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజ వనీ విహార కలనంబు తొలంగగ చేయు కాని కుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీజనుత మహాయశో విభవసారము హంసకు మాన్పజాలునే అనేది. దాని అర్థం ఏంటంటే, బ్రహ్మదేవుడు సరస్వతి ఉంటారు, హంస వాహనం. ఈ హంస వాహనం అనేది అఫీషియల్ వాహనం. బ్రహ్మదేవుడికి కోపం వచ్చేసి, హంస మీద కోపం వచ్చేసి నువ్వు వెళ్ళిపో, మాకు అక్కర్లేదు అని అంటే అది వెళ్ళిపోవద్దు. కానీ బ్రహ్మదేవుడు అంటే ఏంటి, చాలా గొప్పగా అందరికీ రాతలు రాసేవి ఆయన. హంసకి ఒక ఆర్ట్ ఉంటుంది. అదేంటంటే, ఒక పాలకుండ తీసుకొచ్చి దాని ముందు పెడితే పాలు నీళ్ళు రెండు కలిపి ఉంటే పాల వరకే అది తాగేసి నీళ్ళు వదిలేస్తుంది. ఆ యొక్క కెపాసిటీ హంసకి ఏదైతే ఉందో, హంసని ఆ పదవి నుంచి బ్రహ్మదేవుడు తొలగించగలడు, కానీ హంసకి ఉండేటువంటి ఆ ఆర్ట్ని తొలగించలేడు అనేది దానిలో స్వభావం అనమాట. దాని అర్థం అది. మా నాన్నగారు మా అమ్మ ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మేము చదువుకోవడంలో, మాకు చదువులు చెప్పించడంలో, మేము ఇంజనీర్స్ కావడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ తల్లిదండ్రులుగా వాళ్ళది ఉంది. దాని తర్వాత మేము ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, డిఈగా ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు బ్రతికి ఉన్నారు. ఆయన 2008లో మృతి చెందినారు. మా ఫాదర్ మా కొలీగ్స్తో వచ్చినప్పుడు మా కొలీగ్స్తో చెప్పేవాళ్ళు, మా ఆఫీస్కి ఎప్పుడన్నా వచ్చి విజిట్ చేసి కూర్చున్నప్పుడు, సార్ మీ అబ్బాయి చాలా గొప్పవాడు సార్, డివిజనల్ ఇంజనీర్ లెవెల్లో ఉన్నారు, చాలా మంచి ఇది ఉంది, నాలెడ్జబుల్ అని చెప్తే, మా వాడిని విద్యాసాగర్ అని అనకండి, విద్యుత్ సాగర్ అని పిలవండి అని చెప్పేవాళ్ళు. అంటే విద్యుత్ సాగర్ అంటే నేను విద్యాసాగర్ అంటే విద్య అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనిషికి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఎక్వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఒకటి, నాలెడ్జ్ ఎక్వైరింగ్ తర్వాత విజ్డమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జ్ఞానం వేరు, విజ్ఞానము వేరు. సో అందుకని చెప్పేసి దీని అన్నిటికీ కారణం ఎడ్యుకేషన్ అంటే విద్య అనే దానికి హద్దులు లేవు. అందుకని చెప్పేసి మా అబ్బాయి పేరు విద్యాసాగర్ అని పెట్టాను అని అన్నారు. ఆ రోజుల్లో వాళ్ళ శాలరీస్ కూడా చాలా తక్కువ ఉండేది, ఇద్దరు హైకోర్టులోనే వర్క్ చేసేవాళ్ళు. సో అందుకని చెప్పేసి హైకోర్టు దగ్గరలోనే ఇల్లు ఉండేది, ఇల్లు కూడా అక్కడే ఉండేది మాది. తర్వాత ఈ రెండు బ్యాలెన్స్ చేసుకునేటోళ్ళు. ఇంకా ఈ కోర్టులో ఆమె ఎగ్జామినర్ అంటే ఇదివరకు టైప్ మిషన్స్ ఉండేవి కదా, టైప్లో వాళ్ళు జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ కూడా టైప్ చేసేవాళ్ళు. టైపింగ్లో మిస్టేక్స్ ఉంటాయి. ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మా మదర్ జాబ్ ఏంటంటే అవన్నీ మిస్టేక్స్ అన్నీ చూడడం. ఆ విధంగా నాకు ఇంగ్లీష్ మీద ఒక పట్టు వచ్చింది. ఇప్పటికీ కూడా మా డిపార్ట్మెంట్లో నేను డ్రాఫ్ట్ చేస్తే ఇంగ్లీషు, విద్యాసాగర్ గారు డ్రాఫ్ట్ చేస్తే ఇంకా దాన్ని చూడనక్కర్లేదంటారు మా సిఎండి గారు. అంటే ఇదంతా కూడా మా మదర్ దగ్గర నుండి మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది. ఫాదర్ దగ్గర నుండి మేము తెలుగు, సంస్కృతం, పద్యాలు
రామాయణ మహాభారతాలు భాగవతాలు ఇవన్నీ ఫాదర్ దగ్గర కూడా నేర్చుకోవడం జరిగింది. మా నాన్నగారు యాక్చువల్గా పండితుడు. ఆయనకి సంస్కృతము, తర్వాత పౌరాణికము, తర్వాత ఆయన పౌరాణిక నాటకాలు ఇవన్నీ కూడా చాలా ఫేమస్. సో ఆయనకి శ్రీకృష్ణ తులాభారము, తర్వాత కురుక్షేత్రము, రాయబారం ఇవన్నీ మీకు ఐడియా ఉంది కదా. వాటన్నిటిలోనూ వాళ్ళు నారదుడు, ధర్మరాజు, కృష్ణుడు ఇలాంటివన్నీ కూడా ఆయన వేషాలు వేసేవారు. ఆయనకి ఈ పుస్తక పఠనం, తెలుగు, సంస్కృతము ఇవన్నీ కూడా ఆయనకి చాలా ఇది. దాని తర్వాత ఆయన కవి కూడా. కొన్ని ఆయనంతటా ఆయన కూడా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేపము, తేటగీతి, శేషపద్యాలు ఇవన్నీ కూడా ఆయన రాస్తూ ఉండేవాళ్ళు. అలాగే అన్నీ కూడా ఆయనకి కూడా దాదాపు ఒక 4000 శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఆయన నోటికి వచ్చు. ఇంకా మా నాన్నగారి గురించి, ఉబ్బా అంకయ్య గారి గురించి చెప్పాలంటే ఆయనకి గాన గంధర్వ అని ఒక ఇది ఉంది. తర్వాత హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ అని, వైవి చంద్రచూడ్ గారు అని అప్పుడు ఉండేవారు. ఆయన చేతుల మీదుగా ఆయనకి ఈయన మంచి కళాకారుడు మన కోర్టుల నుండి అని చెప్పేసి ఆయనకి ఒక సన్మానం కూడా చేశారు రవీంద్ర భారతిలో. దానిలో ఆయనకి బంగారు కిరీటం ఒకటి మా నాన్నగారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన తోడిగారు అనమాట పెట్టడం జరిగింది. అలాగే ఆయనకి ఇంకా రేర్ థింగ్ ఏంటంటే ఈ అసోసియేషన్స్, కల్చరల్ అసోసియేషన్స్, హైదరాబాద్లో ఉన్న కల్చరల్ అసోసియేషన్స్ అందరూ కలిసి మా నాన్నగారికి గజారోహణ చేయించారు. అది కూడా ఏనుగు అంబారీ ఎక్కించేసి ఎక్కడి నుండి అంటే ట్యాంక్ బండ్ నుండి రవీంద్ర భారతి వరకు అంబారీ మీద తీసుకొచ్చి అక్కడ సన్మానం సభ ఏర్పాటు చేసి దానిలో సి నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా చాలామంది వచ్చారు, పెద్దవాళ్ళంతా. ఆయనకి గండపెండేరం, కాలికి గండపెండేరం తొడిగారు. ఇవన్నీ చాలా ఆయన చాలా గొప్ప కళాకారుడు మా నాన్నగారు, ఉబ్బాంకయ్య గారు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది తెలియకపోవచ్చు, పాత వాళ్ళందరికీ కూడా ఉబ్బాంకయ్య గారు అంటే చాలామందికి తెలుసు. ఆయన రేడియో ఆర్టిస్ట్ కూడా. ఆయన రేడియో ఆర్టిస్టు. రేడియోలో కూడా ఇదివరకు చాలా పద్యాలు, పాటలు పాడేవాళ్ళం. అలాగని చెప్పేసి మమ్మల్ని కూడా మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు మా తమ్ముడిని, నన్ను కూడా హైదరాబాద్ స్టేషన్ బాలానందం అని చెప్పేసి చిన్నపిల్లల కార్యక్రమం ఉండేది. దానిలో మేము కూడా పాల్గొని కొన్ని పద్యాలు, పాటలు అప్పుడప్పుడు పాడుతూ ఉండేవాళ్ళం అన్నమాట బాలానందం సంఘంలో. హైదరాబాద్ ఏ స్టేషన్, ఇప్పుడు లక్కడిపల్లి ఇది ఉంది కదా అసెంబ్లీ ఎదురుగా, మేము బాగా చిన్నగా ఉన్నప్పుడే ఏఐఆర్ స్టేషన్లో మేము కూడా పాల్గొనడం జరిగింది. మా నాన్నగారు అక్కడ కళాకారుడు కాబట్టి. థ్యాంక్స్ టు అవర్ డిపార్ట్మెంట్, ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ TSSPDCL. నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఒక మంచి సముచిత స్థానంలో కల్పించుకోవడానికి, తర్వాత మంచి పెన్షను, టెర్మినల్ బెనిఫిట్స్ మంచిగా వచ్చాయి. దీని ద్వారా మేము మా ఫ్యామిలీని తీసుకొని ఫస్ట్ యూరోప్ వెళ్ళాము, యూరోప్ టూర్ చేశాము. యూరోప్ టూర్లో అంటే మా బ్రదర్ వాళ్ళ US నుంచి వాళ్ళ ఫ్యామిలీస్తో సహా వచ్చారు. సో అక్కడ మేము లండన్, తర్వాత ప్యారిస్ చూసాము, తర్వాత బ్రెజిల్, అంటే అవన్నీ అక్కడ ఉన్న యూరోప్ వైపు అన్నీ కూడా చూసాము. వాటిల్లో చాలా మంచిగా అనిపించింది స్విట్జర్లాండ్ దాదాపు 3 to 4 days అక్కడ ఉన్నాము. ఇటలీ వెళ్ళాము, రోమ్ చూసాము. జర్మనీ జస్ట్ టచ్ చేసాము, బాగుంది. అది కూడా బ్లాక్ ఫారెస్ట్ అవన్నీ కూడా చెక్ చేసాము. ఒక 8 to 9 countries వరకు యూరోప్లో మేము చేయడం జరిగింది. ఆస్ట్రియా కూడా టచ్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ మా పాప మ్యారేజ్ అయిపోయిన తర్వాత 19లో అగైన్ మళ్ళీ మా బ్రదర్ ఆహ్వానం మేరకు మళ్ళీ నేను మా మిస్సెస్ ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళాము. అమెరికా నుండి కెనడా కూడా వెళ్ళాము. అండ్ మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బుక్ చేశారు క్రూజ్ కూడా, న్యూయార్క్ టు హాలిఫాక్స్, కెనడా. అక్కడ చూసాము. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్, ఒక 1 week జర్నీ. చాలా బాగుంది అది ఎక్స్పీరియన్స్. దాని తర్వాత మళ్ళీ మేము అక్కడ నుండి ఫ్లోరిడా వెళ్ళాము. నెక్స్ట్ బోస్టన్ చూసాము, కనెక్టికట్ అంతా చూసాము. దాని తర్వాత కెనడాలో మళ్ళీ మేము టొరంటో వెళ్ళాము. అక్కడ నుండి కెనడా క్యాపిటల్ ఒటావా చూసాము. అక్కడ నుంచి మాంట్రియల్ వెళ్ళాము. మాంట్రియల్ నుండి తర్వాత అక్కడ నుండి నయగారా వెళ్ళాము. నయగారా వీ గాట్ ఎ రేర్ ఆపర్చునిటీ టు హ్యావ్ సైట్.
అటు కెనడా వైపు నుండి చూసాము, యుఎస్ వైపు నుంచి కూడా చూసాము. దాదాపుగా 15 దేశాల దాకా తిరిగాము. అయితే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా, అంటే మనకి ఓపిక ఉన్నంత వరకు ఒక 25 కంట్రీస్ అన్న తిరగాలి అని. ఆల్మోస్ట్ 15 కంట్రీస్ అయిపోయాయి. ఒక 10 కంట్రీస్ కావాలి, కానీ ఇప్పుడు మరి కరోనా లాక్డౌన్లు వచ్చాయి కాబట్టి టెంపరీగా అవి పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. అంటే ఇండియా అనేది ఒక కంట్రీ, 200 కంట్రీస్ ఉంటాయి, చిన్నవి పెద్ద అన్ని అనుకున్నా కూడా. పెద్దవి అనుకుంటే 100 కంట్రీస్ అనుకున్నా కూడా వాటిలో 100 రకాల వాళ్ళ సంప్రదాయాలు, కల్చర్స్, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ నాగరికత, సివిలైజేషను డిఫరెంట్గా ఉంటాయి. మనకి బాగుంటుంది, వాళ్ళకి మనది బాగుండకపోవచ్చు, మనకు వాళ్ళకి బాగుండకపోవచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు యుఎస్ఏలో కొన్ని ప్రాంతాల్లో, మా తమ్ముడు వాళ్ళు కనెక్టికట్ సైడ్ ఉంటారు, కనెక్టికట్ సైడ్ రూరల్ సైడ్ యుఎస్లో, అక్కడ చాలా సిస్టమేటిక్ మనుషులు, చాలా మోరల్, వెరీ ప్యూర్. అండ్ నాకు తెలిసి వాళ్ళు అక్కడ చెప్పిన దాని ప్రకారం నో థెఫ్ట్ కేసెస్, నో క్రైమ్స్. అంటే ఎంతవరకు మేము విని ఆశ్చర్యపోయింది అని అంటే, అక్కడ మన హైవేస్ పక్కనే పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో అన్ని ప్రోడక్ట్స్, వంకాయలు, కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అండ్ పౌల్ట్రీ ఉంటుంది, పౌల్ట్రీ, కోడిగుడ్లు అన్నీ కూడా రోడ్డు పక్కనే పెట్టేస్తారు పొలం వాళ్ళు, ఫార్మర్స్. అక్కడ ఒక పక్కనే ఒక గల్లా ఉంటుంది, గల్ల పెట్టేలాగా. అండ్ ఒక ఇది కూడా ఉంటుంది, త్రాచు కూడా ఉంటుంది. దానిలో వెయింగ్ మిషన్లో అన్నీ చూసుకొని రేటు కూడా ఒకటి పెడతాడు. మొత్తం అవన్నీ తీసుకొని అక్కడ ఎంత అయిందో లెక్క చూసుకొని ఆ అమౌంట్ డాలర్స్ అన్ని తీసేసి పట్టెలో వేసేసి కార్లో వెళ్ళిపోతుంటారు. ఈవెన్ ఎగ్స్తో సహా, ఎగ్స్ కూడా తీసుకొని అమౌంట్ తీసుకుపోతారు. మరి వాళ్ళు ఎప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు? 2-3 డేస్, 4 డేస్, 1 వీక్ కూడా వచ్చి హైవే మీద ఉన్న గల్లపెట్టెలు తీసుకుంటున్నారంటే వీ కెన్ ఇమాజిన్. రియల్లీ అది గ్రేట్ కదా. కొన్ని ఏరియాస్లో అలా ఉంటాయి. అంటే లీవింగ్ అబౌట్ న్యూయార్క్ అలాంటి వాటిల్లో, లాస్ ఏంజల్స్లో కొంత పాష్ కల్చర్, ఆ కల్చర్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అది వేరు. బట్ అక్కడున్న మనుషులు కానీ వాళ్ళ ఆలోచన సరళే కానీ చాలా బాగా నచ్చింది నాకు. అలాంటి కల్చర్ వాళ్ళ దగ్గర ఉంది అంటే రియల్గా నేను కూడా ఆశ్చర్యపోయాను. అది కల్చర్ వైజ్ యుఎస్ఏలో అట్లా డిఫరెంట్ కల్చర్స్. మీకు ప్యారిస్లో డిఫరెంట్గా ఉంటుంది, లండన్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అట్లా డిఫరెంట్ కల్చర్స్లో అట్లా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫ్లోరిడా దగ్గర నుండి మీకు క్యాప్ కెనరీవాల్ అనేది ఏంటంటే నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ ఆఫ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాది. ఏదైతే మనము డిస్కవరీ అవన్నీ స్పేస్ వెహికల్స్ వెళ్తుంటాయి కదా, అవన్నీ కూడా వెళ్ళేసి స్పేస్ ఎగ్జిబిషన్ ఉంది, చాలా పెద్ద స్పేస్ ఎగ్జిబిషన్. 1 డే ఐ స్పెండ్ దేర్. చాలా మంచిగా అనిపించింది అది. అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎందుకంటే నేను బేసిక్గా ఇంజనీరింగ్ కాబట్టి ఐ హ్యావ్ ఫస్ట్ నుండి కూడా నాకు కొంచెం ఇంక్విజిట్నెస్ టువర్డ్స్ స్పేస్ సైన్స్, స్పేస్ టెక్నాలజీస్ మీద ఎక్కువగా నేను బుక్స్ అవన్నీ చదువుతుంటా. సో నేను అక్కడ తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఐ వాజ్ వెరీ స్టండ్. అండ్ అక్కడ ఏదైతే వాళ్ళు అట్లాంటిస్ అనేటువంటి వెహికల్ తయారు చేసేసి ఇక్కడ నుండి స్పేస్కి వెళ్ళింది, అది ఒక 8 to 9 టైమ్స్ స్పేస్ చుట్టూ తిరిగి అట్లా అన్నిసార్లు వెళ్ళి రావడం జరిగింది భూమికి. తర్వాత దాన్ని రిటైర్ చేసినారు. ఆ రిటైర్ చేసిన వెహికల్ని ఒక ఎగ్జిబిషన్గా చేశారు అక్కడ. ఆ ఎగ్జిబిషన్ అందరికీ అవైలబులే, కానీ దానిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా టోటల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టోటల్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానిలో ఉన్న కాక్పిట్, ఆ కాక్పిట్లో కూడా నేను కూడా వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేశాను అక్కడ డ్రైవింగ్ సీట్లో. దట్ వాజ్ రియల్లీ మార్వెల్, వండర్ ఆఫ్ ది వరల్డ్. అంటే మానవుడు ఆ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించినటువంటి ఘనతగా చెప్పుకోవచ్చు దాన్ని. చాలా గ్రేట్గా అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్, అరే మనం కూడా చెయ్యాలి భారతదేశంలో. మన దగ్గర ఇస్రో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము లాస్ట్ టైం చంద్రుడి మీదకి ఒక శాటిలైట్ని తీసుకెళ్ళేసి అక్కడ దించడంలో అక్కడ మనం ఫెయిల్ అయినాం. సో అలాంటివి కూడా దానిలో అక్కడ ఎందుకు ఫెయిల్ అయినాము ఏం సంగతి అది కూడా దానిలో అక్కడ కనిపిస్తుంది. నాసా ఈజ్ పాయినీర్ నెంబర్ 1. అండ్ వాళ్ళు నంబర్ ఆఫ్ శాటిలైట్స్, చాలా శాటిలైట్స్ పంపించారు. ఐఎస్ఎస్ అని చెప్పేసి
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ స్పేస్ స్టేషన్కి ప్రతి 4-5 మంత్స్కి ఒక ట్రిప్ అక్కడికి వెళ్ళేసి కొంతమంది మనుషులు అక్కడ పెట్టి అక్కడ 2-3 మంత్స్ కొంతమంది ఉంటారు ఆస్ట్రోనాట్స్, మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తారు. ఈవెన్ రష్యా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో దే ఆర్ గోయింగ్ దేర్ ఇన్ కొలాబరేషన్ విత్ ద యుఎస్ గవర్నమెంట్. అట్లా ఇప్పుడు భవిష్యత్తులో మన ఇండియా కూడా ఆ లెవెల్కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇస్రోకి కూడా మన దగ్గర మన సైంటిస్ట్కి ఆ యొక్క శక్తి, ఆ కెపాసిటీస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ కాన్సన్ట్రేషను, వాళ్ళకి అటువైపుగా ఆలోచన చేసేటువంటి విధానమైనటువంటి ఒక వాతావరణాన్ని ప్రభుత్వం వారు కల్పిస్తే మన వాళ్ళు కూడా కంపల్సరీగా అలాంటివి చేస్తారు. నాసా వచ్చేసి చాలా పెద్దది. అక్కడ మనం ఫ్లోరిడా నుండి నాసా సెంటర్కి వెళ్ళాలి అని అంటే మనకి నియర్లీ అబౌట్ 2 hours, 1.5 to 2 hours జర్నీ టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాప్ క్యానర్వాల్ అని అక్కడి నుండి దాన్ని యాక్చువల్లీ స్పేస్ సెంటర్, కెనడీ స్పేస్ సెంటర్ అంటారు దాని పేరు. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వెహికల్ లాంచింగ్ స్పేస్ ఇంకొక 4 to 5 kilometers అవతల ఉంటుంది. అవి యాక్చువల్లీ మెయిన్గా ఇదివరకు అయితే అందరినీ రానిచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంచెం సెక్యూరిటీ దాని మీద కొంతమంది రానివ్వడం లేదు. మనం అయినా కూడా దూరం నుంచి చూడొచ్చు. అవి వాళ్ళు స్పేస్లోకి షూట్ చేసేటువంటి ర్యాకెట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అక్కడ నుండే. తర్వాత అక్కడ ఆల్రెడీ మోడల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆల్రెడీ రన్ చేసి వచ్చినవి వాటిని దించిన తర్వాత నెక్స్ట్ దాన్ని రిటైర్ చేసిన తర్వాత ఆ మిషన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టినారు. ఇంకా చాలా బాగా అనిపించింది ఏంటంటే ఫస్ట్ అపోలో 11 1968-69లో అపోలో 11 చంద్రమండలం మీదకి ముగ్గురిని తీసుకెళ్ళినారు. మైకేల్ కాలిన్స్, ఎడ్విన్ ఆల్డ్రిన్, నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ ముగ్గురు ఫస్ట్ చంద్రుని మీదకి పోయినారు మనుషులు. వాళ్ళ యొక్క అక్కడ ఒక ఫిలిం చూపెట్టినారు. అక్కడ నుండి వాళ్ళు తీసినటువంటి ఫిలింని అది చాలా బాగా అనిపించింది. చంద్రుడి మీద నుంచి ఫిలిం తీసినారు, అది చాలా బాగా అనిపించింది. తర్వాత వాళ్ళు చెప్పిన అనుభవాలు, వాళ్ళు అప్పుడు మాట్లాడిన అవన్నీ కూడా చూపెట్టినారు. అది అయితే మనకి చాలా రేర్, చాలా మంచిగా అనిపిస్తుంది. అవన్నీ చూడడం కూడా బాగుంటుంది. వరల్డ్ అంతా కూడా నాకు ఫస్ట్ నుండి నేను మీకు చెప్పినాను, జనరల్ స్టడీస్ ఐఏఎస్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు దీని మీద చాలా అవగాహన, వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఒక్కొక్క దేశం గురించి మనం చాలా వింటుంటాం, వాళ్ళ కల్చర్స్ గురించి వింటుంటాం, వాళ్ళ రకరకాల మనుషులతోటి వింటుంటాం. అక్కడ విజయగాథలు చాలా ఉంటాయి. అట్లనే ఒలింపిక్ గేమ్స్లో చాలామంది వస్తుంటారు, రకరకాల దేశాల నుంచి అందరూ పాల్గొంటారు. ఆ యొక్క కంట్రీస్లో డిఫరెంట్ కల్చర్స్ ఏంటి, ఎలా ఉంటారు అనేది చూడాలి ప్రత్యక్షంగా అనేది ఒక ఇది. మనకి భగవంతుడు దయ వల్ల మనకి ఆర్థిక స్తోమత కూడా కొంత కలగడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం. అట్లనే నాకు కూడా ఒకటే పాప, మా పాప స్నిగ్ధకి మ్యారేజ్ అయ్యి 2 years అయింది. వాళ్ళ భర్త అంటే మా అల్లుడు గారు, ఆయన MBA IIT MTech చేశారు. IIT MTech తర్వాత దుబాయ్లో జాబ్ చేశారు. దుబాయ్లో జాబ్ చేసిన తర్వాత ఆయన మళ్ళా MBA ఇన్ ఇన్సియడ్ అని చెప్పేసి ఫ్రాన్స్లో ఉంటుంది, ప్యారిస్లో. అక్కడ హీ హ్యాస్ డన్ హిజ్ MBA. అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలో హీ గాట్ ది జాబ్ అనమాట. ఇంటర్నేషనల్, అది మెకెన్సీ గ్లోబల్ కన్సల్టెన్సీ అని చాలా పెద్ద సంస్థ, నంబర్ 1 కన్సల్టెన్సీ ఇంటర్నేషనల్గా. దానిలో ఆయనకి జాబ్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. హీ వర్క్డ్ ఆల్రెడీ ఇన్ సెవరల్ కంట్రీస్. సో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు హెడ్ క్వార్టర్స్ దుబాయ్లోనే వాళ్ళు ఉంటారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు జపాన్ గవర్నమెంట్కి కన్సల్టెన్సీ ఇస్తున్నారు. సో అక్కడ దాదాపు 5 to 6 months నుండి హీ ఈజ్ వర్కింగ్ ఎట్ దుబాయ్, టోక్యో. చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము ఇంజనీరింగ్ కాలేజ్లో చేసేటప్పుడు మా క్యాల్కులేటర్లు కూడా కేషియో, షార్ప్ ఇవన్నీ కూడా మేడ్ ఇన్ జపానే. మేము వేసుకున్న సీకో వాచ్లన్నీ కూడా మేడ్ ఇన్ జపానే. ఏదైనా సరే జపాన్ ఉండేది. ఈవెన్ మనకి పాలిస్టర్ ఉన్నా కూడా మేడ్ ఇన్ జపాన్ పాలిస్టర్ అప్పుడు చాలా ఫేమస్ ఉండేది మేము చదువుకునేటప్పుడు. సో అది కూడా స్మగ్లింగ్ చేసుకొని పాలిస్టర్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేటోళ్ళు హైదరాబాద్లో. సో అటువంటివి చూసినాం మనము. సో ఒకప్పుడు ప్రపంచానికే జపాన్ టెక్నాలజీలో నంబర్ 1, ఈవెన్ అమెరికా కన్నా ఎక్కువ. సో అలాంటి జపాన్ గవర్నమెంట్కి
మా ఇండియన్స్ ఒక ఇండియన్ గవర్నమెంట్కే కన్సల్టెన్సీ చేస్తున్నారంటే మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. మా పాప ఆన్లైన్లో కౌన్సిలర్ ఆవిడ. అంటే ఇద్దరు ఒకే జాబ్ ఇమ్మీడియట్గా అట్లా చేయడం కుదరదు కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఆన్లైన్ జాబ్ని ఆవిడ సెలెక్ట్ చేసుకుంది. అమెరికా పర్యటనలో నాకు అత్యంత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కల్పించినటువంటి ఒక సంఘటన నాకు మనసుకి అనిపించింది ఏంటంటే, వాషింగ్టన్ డీసీ వెళ్ళడం జరిగింది. వాషింగ్టన్ డీసీలో మామూలుగా అన్నీ చూసాము, ఆ ప్యాలెసెస్, తర్వాత వైట్ హౌస్, ఇవన్నీ చూసాము. అయిన తర్వాత అక్కడ అమెరికన్ సైన్స్ అండ్ స్పేస్ మ్యూజియం అని ఒకటి ఉంది, దానిలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ రకరకాల ఇదివరకు యుద్ధ విమానాలు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి యుద్ధ విమానాలు అన్నీ కూడా అక్కడ ప్రదర్శనకి పెట్టారు. అవి మనము డైరెక్ట్గా చూడడం అనేది చాలా ఒక అనుభూతి. వాటిలో ఆ యుద్ధ విమానాలతో పాటు రైట్ సోదరులు మొట్టమొదటిసారిగా కనిపెట్టి దాన్ని నడుపుకొని ఆకాశంలో విహరించినటువంటి రైట్ సోదరుల విమానం ఏదైతే ఉందో ఆ విమానం కూడా ఆ యొక్క మ్యూజియంలో ప్రదర్శనకి ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంలో అన్నీ కూడా పైకి ఎగురుతున్నటువంటి ఆలోచన, అంటే అలా కనబడేలాగా వాటన్నింటిని హ్యాంగ్ చేయడం జరిగింది. వాటిని చూసినప్పుడు కూడా మనకి ఒక్కసారి ఆ యొక్క విమాన చరిత్రలన్నీ కూడా మనకి అవలోకన జరుగుతుంది. అది చాలా మంచి అనుభూతి. రైట్ సోదరుల విమానం అది సపరేట్గా మనం మామూలుగా యూట్యూబ్లో కూడా చూడొచ్చు. వాటికి ఏంటంటే రెక్కలు 2 లెవెల్స్లో ఉంటాయి అన్నమాట. ఆ రెక్కలు 2 లెవెల్స్లో ఉంటాయి. కింద మామూలుగా మన సైకిల్ టైర్స్ ఏవైతే ఎలా ఉంటుందో అటువంటి టైర్స్నే వాళ్ళు వాటికి చక్రాల కింద వాడడం జరిగింది. అది వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్, ఆకాశంలో ఒక చిన్న మోటార్ ఇంజన్ పెట్టుకొని దానిని రైడ్ చేయడం జరిగింది. అది చాలా గ్రేట్, అది ఒక చరిత్ర. దాన్ని అది చూస్తుంటేనే మనకి చాలా ఒక ఆనందం, అనుభూతి కలుగుతుంది. నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే, ఒకచోట చంద్రుడి నుండి 1968లో వెళ్ళినటువంటి అపోలో 11 రాకెట్లో వెళ్ళి అక్కడి నుండి తీసుకొచ్చినటువంటి చంద్రమండలం యొక్క శిలలు, చంద్రుని శిలలు, వాటిని ప్రదర్శనకి పెట్టారు. చిన్నప్పుడు మనము చందమామ చదువుకుంటాము, లేదంటే ఇంకా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎవరో చందమామ రావే అని వాళ్ళు పాడతారు, నిద్ర రావడానికి ఏదో పాడతారు, లేదంటే ఏదో గోరుముద్దలు తినిపించినప్పుడు చందమామ రావే అని చెప్పి గోరుముద్దలు పెడతారు. కానీ చందమామని ఎక్కడో చూస్తాము. ఇంకా మనం కథల్లో కానీ మన పురాణాల్లో కానీ చందమామ మీద చాలా ఉంటాయి. చంద్రుడు అని చెప్పేసి మన ఇండియన్ పురాణాల్లో చంద్రుడు అని చెప్పేసి చాలా స్టోరీలు ఉంటాయి. అలాగే చంద్రుడిని బాగా చూస్తే చంద్రుడిలో ఒక జింక, ఒక మచ్చ, చంద్రుడి మచ్చ అంటారు, దానిలో ఒక జింక ఉంటుంది. అట్లనే పేదరాశి పెద్దమ్మ కనిపిస్తూ ఉంటుందని ఇంకా కొంతమంది చెప్తుంటారు. ఇవన్నీ కాకుండా అక్కడికి వెళ్ళి స్వయంగా మానవుడు ఫస్ట్ టైం చంద్రుడిని చేరుకొని ఆ యొక్క అవాంతరాలన్నీ ఛేదించుకొని అక్కడ చేరడమే కాకుండా అక్కడ తవ్వి అక్కడ ఉన్నటువంటి శిలలు, రాళ్ళు, మట్టి అంతా కూడా దాన్ని తవ్వేసి ఒక ప్యాక్ చేసి దాన్ని మళ్ళీ రాకెట్లోకి తీసుకొని భూమికి తీసుకొచ్చి జాగ్రత్తగా మళ్ళీ మనకి అప్పచెప్పారు. దాని మీద సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పేసి యుఎస్ఏ వాళ్ళు, ఈ నాసా వాళ్ళు కూడా వేరే వేరే కంట్రీస్కి కొంత అమౌంట్ ఆఫ్ ఆ మట్టి, రాక్స్, మూన్ రాక్స్ అన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగిందని అక్కడ చెప్పడం ద్వారా తెలిసింది. అయితే దానిలో ఒక రాక్, ఒక పార్ట్ ఆఫ్ చిన్న రాక్ని ఆ మ్యూజియంలో ప్రదర్శనకి పెట్టారు. ఆ మ్యూజియంలో ప్రదర్శనకి పెట్టడమే కాకుండా కింద ఒక క్యాప్షన్ ఇచ్చారు. అదేంటయ్యా అంటే, యూ కెన్ టచ్ ద మూన్ అని. దాన్ని చూడగానే నాకు మనసు చాలా ఉత్సాహం పరుగులెత్తింది. దాన్ని వెంటనే అక్కడికి వెళ్ళేసి దాని మీద చేయి పెట్టి ఏళ్ళు పెట్టేసి దాన్ని మేము సెల్ఫీ తీసుకున్నాము, అన్నీ చాలా ఫొటోస్ తీసుకున్నాము. అప్పుడు ఆ క్షణంలో, ఆ మూమెంట్లో నాకు చంద్రుణ్ణి మనము తాకుతున్నామా అనేటువంటి అనుభూతి చాలా విచిత్రంగా, చాలా అనూహ్యంగా, చాలా బాగా అనిపించింది. అది నాకు ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటువంటి ఒక అంశం. అది వాషింగ్టన్ డీసీ, అమెరికా యొక్క రాజధాని, అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో స్పేస్ అండ్ సైన్స్ మ్యూజియం అని చెప్పేసి ఉంది. అక్కడ ఇది ప్రదర్శనకు ఉందన్నమాట. దానిలో సామాన్యంగా అక్కడ ప్రదర్శనకి వెళ్ళినటువంటి ప్రతి పౌరులు కూడా టచ్ చేసి చూసుకోవచ్చు. కానీ ఇది నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు. నేను స్వయంగా దాన్ని టచ్ చేయడం వల్ల అదొక విచిత్రమైన అనుభూతి.
మనం చంద్రుడి యొక్క అక్కడి నుంచి అంత కష్టపడి వాళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత అంత టెక్నాలజీ మనం యూజ్ చేసి దాన్ని మోసుకొని మళ్ళీ తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా అది లాంచ్ చేసి దాన్ని ప్రదర్శన కూడా పెట్టడం అనేది చాలా గ్రేట్ అని అనిపించింది నాకు. వైట్ హౌస్ మనకి మామూలుగా రాష్ట్రపతి భవనం ఎలా ఉంటుందో వైట్ హౌస్ కూడా అలాగే ఉంటుంది. మామూలుగా మనం బయట నుండే వైట్ హౌస్ చూసాము, లోపలికి అయితే వెళ్ళేది అప్పటికి. ఎందుకంటే అంతకుముందు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఇది జరిగింది కాబట్టి, దాడి జరిగింది కాబట్టి అప్పటి నుండి సెక్యూరిటీ బాగా టైటన్ చేయడం జరిగింది. అందువల్ల మనకి ఆ వైట్ హౌస్ లోపలికి వెళ్ళలేకపోయినాము. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా న్యూస్లో చూస్తుంటాము, అక్కడ నుంచి అమెరికా వాళ్ళ ప్రెసిడెంట్స్ అందరూ కూడా మాట్లాడడం, అక్కడ లోపల వాళ్ళంతా సమావేశాలు జరగడం, మన ప్రధానమంత్రి రాష్ట్రపతులు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సమావేశాలు అవన్నీ లోపల చూడడం అనేది మనం స్వయంగా వెళ్ళేసి వైట్ హౌస్ని కూడా చూసాము అనేటువంటి ఒక ఇది. అలా కాకుండా ఇంకొకటి కూడా చాలా ఫేమస్ బిల్డింగ్ మనం ఎప్పుడు కూడా న్యూస్లో చూసేది క్యాపిటల్ బిల్డింగ్. అంటే వాళ్ళకి పార్లమెంట్ బిల్డింగ్ లాంటిది అనమాట. దాన్ని క్యాపిటల్ అంటారు, క్యాపిటల్ బిల్డింగ్ అంటారు. దాన్ని పైన పెద్ద డోమ్ ఉంటుంది, ఆ డోమ్ పైన కూడా మళ్ళీ స్తంభాలు ఉండి మళ్ళీ పైన ఇంకొక డోమ్ ఉంటుంది. అది ఇంజనీరింగ్ మార్వెల్, సివిల్ ఇంజనీరింగ్లో ఆ కన్స్ట్రక్షన్ కూడా చాలా గ్రేట్. దట్స్ ఎ వెరీ బిగ్ మాన్యుమెంట్ ఆఫ్ యుఎస్ఏ అండ్ దట్స్ ఎ వెరీ సింబల్ ఆఫ్ ది యుఎస్ఏ ఈజ్ దట్ క్యాపిటల్ బిల్డింగ్. చాలా మంచిగా అనిపించింది. అక్కడ మేము వెళ్ళేసి చాలా ఫొటోస్ కూడా దిగాము. అది ఆ రోజుల్లోనే, ఇప్పుడు ఈ రోజుల్లో కట్టడం అనేది పెద్ద, ఎందుకంటే కంప్యూటర్ ఏజ్ కాబట్టి ఈ రోజుల్లో డిజైన్ చేయటము, డిఫరెంట్ డిజైన్స్ చేయటము, టైము, మిషన్స్ ఇవన్నీ కూడా చాలా వచ్చాయి. వరల్డ్లో ఎక్కడైనా సరే అలాంటిది ఇమీడియట్గా చాలా తక్కువ టైంలో కూడా కావాలంటే కట్టచ్చు ఏ దేశమైనా సరే. కానీ అలాంటిది అన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితమే అమెరికాలో అంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసి దానికి అద్భుతమైనటువంటి కట్టడం, అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ మార్వెల్గా చెప్పుకోవచ్చు. ఆ బిల్డింగ్ని చాలా గొప్పగా ఉంటుంది. పర్యావరణం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎంతవరకు ఉంది అనేది ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఈ రోజుల్లో పొల్యూషన్స్ ఢిల్లీలో వింటున్నాం, మనం పత్రికల్లో న్యూస్లో చూస్తున్నాము. ఢిల్లీలో హయ్యెస్ట్ పొల్యూషన్ ఉంది. అట్లనే ప్రతి ఒక్క మెట్రో సిటీ లైక్ కల్కటా కానీ తీసుకోండి, లేకపోతే ముంబై తీసుకోండి, లేదా చెన్నై తీసుకోండి, అట్లనే హైదరాబాద్, బెంగళూరు తీసుకోండి, దీనికి హయ్యెస్ట్ పొల్యూషన్స్ ఉన్నాయి. వెహికులర్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కన్నా కూడా వెహికులర్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నవేడేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇదివరకు మా చిన్నతనంలో కారు చూడాలంటే ఎప్పుడో రోజుకు 2-3 కార్లు వస్తుండే. అంటే అఫ్కోర్స్ హైకోర్టులో అయితే ఎక్కువ వస్తాయి, కానీ మామూలుగా బయట అదే ఇప్పుడు నంబర్ ఆఫ్, అప్పుడు ఓన్లీ అంబాసిడర్ అండ్ ఫియట్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఓపెన్నెస్, గ్లోబల్ మార్కెటింగ్స్ ఇవన్నీ రావడం వల్ల నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ కార్ల కంపెనీలు ఇవన్నీ కూడా ఇండియాలో రావడంతో ఆ కంపెనీస్ ప్రొడక్షన్ ఎంత ప్రొడక్షన్ అయిపోయిందంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతున్నారు, కానీ అవతల వైపు వాళ్ళు కొనేవాళ్ళు ఉన్నారా లేదా అని. ఇప్పుడు పరిస్థితి, వాళ్ళు కొనేటువంటి శక్తి లేని వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళే లోన్స్ ఇస్తున్నారు, ఫైనాన్స్ లోన్స్ వాళ్ళు ఇస్తున్నారు, బ్యాంక్స్ వాళ్ళు ఇస్తున్నారు. అది చాలా లాభసాటిగా వాళ్ళు చేసుకుని ఓన్లీ 1000 రూపాయలు ఇస్తే, 1000 రూపాయలు కడితే చాలు ఒక కారు బయటికి తీసుకొని రావచ్చు అనమాట. అటువంటి స్కీమ్స్ ద్వారా మనకి నంబర్ ఆఫ్ వెహికల్స్ రోడ్ల మీద ఎక్కువయ్యాయి. ఆ ఎక్కువ కావడంతో మామూలుగా ఉన్న ఇండస్ట్రియల్ పరిశ్రమల ద్వారా వచ్చే పొల్యూషన్ కన్నా కూడా ఈ వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల ధూళి కణాలు కానీ, పొగ కానీ, తర్వాత ఈ యొక్క శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు కానీ, ఈ కరోనా సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా దానే ప్రధానమైనటువంటి కారణం. దీనికి కాంపన్సేషన్ కింద మనం గ్రీనరీ మెయింటైన్ కూడా చేయాలి. వాటిని ఆపడం కుదరదు, కానీ అట్లీస్ట్ దాన్ని కాంపన్సేట్ చేయడం కోసము మనం చెట్లు అత్యధికంగా పెంచుకోవాలి. పచ్చదనం, హరితహారం అత్యధికంగా పెంచడం అనేది ఒకనొక ఇంపార్టెంట్ సొల్యూషన్గా ఇప్పుడు ఈ రోజుల్లో కనిపిస్తుంది. దానికి నాకు స్వతహాగా ఈ గ్రీనరీ, చెట్లు పెట్టడం, పాదులు పెట్టడం, ఇది కూరగాయలు, పూలతో ఇవన్నీ పెట్టడం అనేది నాకు స్వతహాగా చాలా ఇష్టమైన విషయం. కాకపోతే చాలా ఇంపార్టెంట్ పోస్టింగ్స్ ఉండడం వల్ల, పదవులు చేపట్టడం వల్ల అప్పుడు అంతగా చేసేవాడిని కాదు. అప్పుడు మా భార్యమణి చేసుకునేవాళ్ళు, మా భార్య చేసేది ఉష.
ఇప్పుడు ఏంటంటే నేను రిటైర్ కావడం వల్ల నాకు ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. ఆ చుట్టూ మాకు పెద్దగా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా లేదు మా ఈ ఓన్ హౌస్లో, కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా ఈ కుండీలు ప్లాంట్స్ పాట్స్ ఎక్కువ పెట్టాం. దానికి అనేక రకాల పూలు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆకుకూరలు కూడా. ఇంకా ఏంటంటే మార్నింగ్ టైము మేము ఒక స్మూదీ అని చెప్పేసి ఎవ్రీడే నేను మా మిస్సెస్ ఇద్దరు స్మూదీ అని చెప్పి తాగుతాము. అది మా ఇంట్లో పండేటువంటి తమలపాకు ఆకులు, మా ఇంట్లో పండిన తోటకూర ఆకు, మా ఇంట్లో పండిన పాలకూర, మా ఇంట్లో పండిన తులసి, ఇవే తీసి దాన్ని జ్యూస్ తయారు చేసి మేము రోజు తాగుతాం. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లోనే మా తోటలోనే పండిని మేము రోజు అది తాగుతున్నాం కాబట్టి అది యాక్చువల్గా మాకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ, ఇదివరకు కాఫీలు అవి తాగేవాళ్ళం, ఇప్పుడు అవి మానేసి స్లోగా ఈ ప్రకృతి వైద్యం ప్రకారం దీనికి ఏదైతే ఉందో ప్రాధాన్యత అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆకుకూరలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా 100% చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంలో నేను ఒక్కటి అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి కూరగాయలోనూ ఆకుకూరల్లోనూ ఇన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఇన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి, ఈ విటమిన్ ఉంటుంది అని NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద సంస్థలు వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కానీ మనము పాలకూరలు ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వండి అవి తింటాం. కానీ వండిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి పోషక విలువలు ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో అవి ఉండవు. వాళ్ళు రీసెర్చ్ చేసి పరిశోధించి చెప్పేది ఏంటంటే పచ్చిగా ఉన్న వాటి మీద చెప్తారు. మనం వాడిన తర్వాత వండుకున్న తర్వాత అవి ఉండవు దానిలో. అది చాలామంది ప్రజలు గమనించరు. అందుకని చెప్పేసి వీలైనంత వరకు మనము స్వతహాగా ప్రకృతి ఏదైతే ఇస్తుందో దాన్ని మనం వాడాలి. వండిన తర్వాత చాలా వరకు మన పోషక విలువలు పోతాయి. చాలా సంతోషంగా హ్యాపీనెస్. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మా కొలీగ్స్, మా ఆఫీసర్స్, మా సబార్డినేట్స్, మా ఫ్రెండ్స్ అందరు కూడా రిటైర్ అయినప్పుడు మనల్ని అంటారు ఏంటంటే విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. సో ఆ రిటైర్డ్ లైఫ్ వాళ్ళందరూ దీవెనలు అనుకోండి, ఇంకేదైనా గ్రీటింగ్స్ అనుకోండి, విషెస్ అనుకోండి, వాళ్ళందరూ రిటైర్డ్ లైఫ్లో వన్ ఆఫ్ ది రిటైర్డ్ లైఫ్స్ హ్యాపీనెస్ ఐఎమ్ గెటింగ్ త్రూ దిస్ గ్రీనరీ. ఆ గ్రీనరీ మాకు అంటే దట్స్ ఏ లైఫ్. అదొక లైఫ్. ఒక గ్రీనరీ ఉంది అంటే, ఒక చెట్టు ఉందంటే అది కూడా లైఫ్. అవన్నీ లైఫ్స్ అంటే అంతమంది, అది కూడా ఒక మనిషితో సమానం. అదొక జీవి కాబట్టి అది మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళు జీవి, మనం కూడా జీవి, వాటితో పాటు మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ఓకే, అంటే స్టార్టింగ్లో కొంత ఏది మనకి ఎరువులు కానీ, తర్వాత కోకోపిట్ కానీ, ఇంకోటి కానీ, అలాగే మాన్యూర్స్ కానీ, వీటికి తర్వాత కొత్త ప్లాంట్స్ ఏవైనా వస్తే వెంటనే అవి అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటాము. పూల కుండీలు ఇవన్నీ. మెయిన్గా నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను బయట కూడా ఒక ఇది చేశాను. ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మా ఇంటి ముందు ఉండేటువంటి ఫుట్పాత్ ఏదైతే ఉందో ఆ ఫుట్పాత్ మీద అన్ని బండలు పరిచేసి సిమెంట్ చేసేస్తున్నారు. దానిలో వాటర్ పెర్కులేట్ కావు. నేను వాటిని ఓపెన్ చేసి గ్యాప్ ఇచ్చేసి దానికి ఒక గ్రీన్ గ్రిడ్ లాన్ లాగా వేసేసిన. దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు ఆ వాటర్ బయట రోడ్డు మీద పోవడం లేదు. అది కంప్లీట్గా లోపలికి పెర్కులేట్ అయిపోతుంది. అది ఇండైరెక్ట్గా మనకి వాటర్ హార్వెస్ట్ పిట్గా కింద కూడా మనకు పనికి వస్తుంది. యాక్చువల్గా ఇది GHMC వాళ్ళు ఒక పాలసీ కింద దాదాపుగా అన్ని చోట్ల వీలైనంత వరకు చేసి ఒక ప్రోత్సాహాలు ఇస్తే ఈ ఫుట్పాత్స్ అన్నీ కూడా ఇళ్ల ముందు ఈ విధంగా చేస్తే మనకి వాటర్ ఫ్లడ్ రాదు. ఫ్లడ్ వల్ల మనకి చాలా ఇబ్బందులు, మన అర్బన్ ఏరియాస్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, లో లేయింగ్ ఏరియాస్లో. అలాంటివన్నీ కూడా ఎక్కడ ఏంటి ఆ ఇంటికే వాటర్ పెర్కులేట్ చేసేసి వాటర్ హార్వెస్టింగ్ పిట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా చేసుకుంటే అవన్నీ ఎక్కడి వాటర్ అక్కడే దాదాపుగా వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు లాస్ట్ ఇయర్ నేను క్యాల్కులేట్ చేశాను, దాదాపుగా 30,000 లీటర్స్ ఆఫ్ వాటర్, రెయిన్ వాటర్ ఐ హ్యావ్ డ్రైన్ డైరెక్ట్లీ ఇంటూ ద వాటర్ హార్వెస్ట్ పిట్. చిన్న పిట్ ఒకటి చేసేసి దానిలోకి వదిలాం వాటర్. దానివల్ల మాకు ఎంటైర్ బోర్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఎప్పుడు కూడా సమ్మర్లో అన్ని చుట్టుపక్కల అన్నీ కూడా బోర్స్ అన్నీ ఎండిపోయినాయి. కానీ మా బోర్ వాటర్ మాత్రం ఎవర్ గ్రీన్గా ఉండి వాటర్ కంప్లీట్గా వాటర్ వచ్చినాయి మాకు. కరోనా సందర్భంగా థ్యాంక్స్ టు మెనీ పీపుల్, మానవతావాదులు చాలామంది ఉన్నారు అనేది ఒకసారి గుర్తు చేసినారు. థ్యాంక్స్ టు కరోనా ఆల్సో. ఎందుకంటే చాలామంది బయటకు వచ్చారు, చాలామంది మంచి సేవా దృక్పథంతో సేవలు చేశారు, ఎంతోమంది కష్టపడ్డారు కూడా చాలామంది. దానిలో పాటు మనం కూడా మన వంతులాగా, ఉడతా భక్తి అంటారు కదా, అలాగా మన వంతులు మన సేవ చేశాము. అట్లనే కొంతమందికి ఒకరోజు ఆశా వర్కర్స్కి
మా కాలనీలోనే మా స్నేహితులు ఉన్నారు కొంతమంది, వారి ద్వారా మా కాలనీలో ఆశా వర్కర్స్కి ఇవ్వడం జరిగింది. అట్లనే ఎంసీహెచ్ వర్కర్స్ కొంతమంది వచ్చారు. అలాగే కొంతమంది కాలనీలో ఉన్న కడు పేద వర్గాలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మేము రైస్, ఆయిల్, కూరగాయలు ఇలాంటివన్నీ నిత్యావసరాలు, కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ ఎప్పుడు చేస్తుంటారు. నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళకి కూడా కొంత నేను నా యొక్క ఆర్థిక సహాయం వాళ్ళకి చేయడం ద్వారా వారి ద్వారా నేను కూడా చేస్తాను. ఆర్థిక సహాయం వాళ్ళకి నేను దాదాపు 1 డే పూర్తిగా ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా తక్కింది కూడా ఇంకా ఇస్తానని కూడా మనం చెప్పాము. అయినా చాలామంది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా అంటే ఈలోపు గవర్నమెంట్ వారు కూడా ముందుకు వచ్చేసి, సర్కార్ వారు కూడా ముందుకు వచ్చేసి అందరికీ కూడా పేదవాళ్ళకి కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి చాలామందికి మంచి జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఎక్కడో ఉండదు. మనం ఇవ్వడంలో హ్యాపీనెస్ ఉంటుంది, తీసుకోవడంలో ప్లెజర్ ఉంటుంది. ఎవరో ఒకరు చెప్పినారు, తీసుకోవడం అంటే ప్లెజర్, ఇవ్వడం అంటే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ద్వారా మీకు బ్రెయిన్లో కూడా ఆ హ్యాపీనెస్ ఒక మంచి కెమికల్స్ని విడుదల చేస్తుంది. ఎండార్ఫిన్స్ అంటారు వాటి. ఆ ఎండార్ఫిన్స్ ద్వారా కూడా మీకు ఆరోగ్యాన్ని, ఎంటైర్ బాడీకి కూడా ఆరోగ్యం వస్తుంది సైకలాజికల్గా. సో గివింగ్ ఈజ్ ఎ హెల్త్. వాట్ ఐ సే, గివింగ్ ఈజ్ ఆల్సో హెల్త్. మీ హెల్త్ మంచిగా ఉండాలంటే మీరు దానం కూడా చేస్తూ ఉండాలి. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే దానం చేయండి. నేను ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే, త్రూఅవుట్ మై ఇంపార్టెంట్ పోస్ట్స్లో, స్పెషల్గా సిఈగా, ఎస్సీగా ఆపరేషన్స్లో చూసింది ఈ విద్యుత్ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మా విద్యుత్ సిబ్బందే కాదు, సామాన్య ప్రజలు, రైతులు కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనము ఈ అభివృద్ధి, సాంకేతికత, సైన్స్, పవర్, ఎనర్జీ, పవర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ప్రజల యొక్క లోక కళ్యాణం కోసం తయారు చేస్తున్నాం. దీన్నే వాళ్ళని శాపగ్రస్తులుగా చేయకూడదు ప్రజలను అనేది. నాకు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే నేను 2-3 రోజులు చాలా బాధపడుతూ ఉంటాను పర్సనల్గా. అయ్యో, ఎలక్ట్రిసిటీ ద్వారా పలానా వాళ్ళు ప్రాణం పోవడం అంటే మనం కూడా దానిలో నేరస్తుల కిందనే అన్నట్టుగా నేను భావించి బాధపడేవాడిని. దీనికి ఏవైనా చేయాలి అనేది నాకు ఎప్పుడు ఉండేది. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో నేను ఇప్పుడు సభ్యుడిని, యాక్టివ్ సభ్యుడిని. అట్లనే నేను కోర్ కమిటీ సభ్యుడిని. సో ఈసీఎంలో నేను కోర్ కమిటీ మెంబర్ని. దానిలో ఒకటి మొన్ననే ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఆల్ ఇండియా సెమినార్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ పవర్ సిస్టమ్స్, దానిలో ఒక టెక్నికల్ పేపర్ సబ్మిట్ చేశాను. దానికి మన జేఎన్టీయూ ప్రొఫెసర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆల్ ఇండియా లెవెల్లో అందరూ హాజరవడం జరిగింది. దానిలో హౌ టు ప్రివెంట్ ది ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనే దాని మీద నేను ఒక టెక్నికల్ పేపర్ సబ్మిట్ చేశాను. దానిలో భాగంగా కొన్ని నేను సజెషన్స్ చేశాను. ముఖ్యంగా రైతులు వాళ్ళకి ఏంటంటే ఫ్యూజెస్ వాళ్ళంతా వాళ్ళు వేసుకుంటుంటారు. పంటలు ఎండిపోతూ ఉంటాయి, నీళ్ళు ఒకసారి పడవు, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూజ్ పోతూ ఉంటాయి. మెయిన్గా ఫ్యూజులు వేయడం కోసం వీళ్ళు మా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫ్యూజ్ బాక్సులతోటి మెడిల్ చేస్తారు. దానిని మనం ఏ విధంగా నివారించవచ్చు అనే దాని మీద మేము బాగా ఆలోచించేసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనము రిమోట్ కంట్రోల్తోనే ఫ్యాన్ వేస్తున్నాం. రిమోట్ కంట్రోల్తోటే మనం సోఫాలో కూర్చొని 4 మీటర్ల అవతల ఉన్నటువంటి టీవీ ఆన్ చేసుకుంటున్నాం ఇక్కడ నుంచి అక్కడికి. అంటే కంఫర్ట్ లెవెల్ అంతగా వెళ్ళిపోయింది. ఇదే రిమోట్ కంట్రోల్ని మనము ఫ్యూజ్ బాక్స్ని కూడా, పోయిన ఫ్యూజ్ని కొత్త ఫ్యూజ్ తోటి రెనివేట్ చేయడానికి ఈ రిమోట్ కంట్రోల్ యూజ్ చేసి ఆ పరిజ్ఞానాన్ని మనం ఎందుకు వాడకూడదని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని మేము ఈ ఒక ప్రాజెక్ట్ ద్వారా చేస్తున్నాము. దీనికి కొంతమంది స్టూడెంట్స్, ప్రొఫెసరు ఒకరు జేఎన్టీయూ నుండి, తర్వాత స్టూడెంట్స్ కూడా ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని చేపిస్తున్నారు. చాలా వరకు అది సక్సెస్ అవుతుంది. అది వస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనము కనీసం కొంతమంది రైతులు కానీ, సామాన్యులు కానీ వాళ్ళ యొక్క ప్రాణాలని మనం కాపాడుతున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ మనకి జీవితంలో చాలా మంచి చేకూరుస్తుంది కదా. దీన్ని మేము ఓన్లీ తెలంగాణ, ఏపీ, తెలుగు రాష్ట్రాలు కాకుండా అదర్ స్టేట్స్ కూడా, ఒకవేళ ఇది సక్సెస్ అయితే అదర్ స్టేట్స్లో కూడా మేము దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి టీమ్ వర్క్ చేస్తుంది. అదొకటి. నాకు మొదటి నుండి నేను ఇందాక చెప్పాను మీకు, ఏదన్నా ఒక యాక్సిడెంట్ మా డివిజన్లో కానీ, సర్కిల్ లెవెల్లో కానీ జరిగితే నేను 2-3 రోజుల నుంచి వారం రోజుల దాకా చాలా బాధపడుతూ ఉండేవాడిని పర్సనల్గా. అయ్యో, ఒకడు చనిపోయాడు,
కరెంటు ద్వారా చనిపోయారు అనేది. కరెంటుకి మేమే ఇన్ఛార్జ్ కాబట్టి నేనే బాధపడాలి. అది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి. అంటే మనము కాంపన్సేట్ చేస్తాము, ₹1,00,000 ఇస్తాము, కొద్ది రోజులు 2 లక్షలు ఇస్తాము, ఇప్పుడు 4.5 లక్షలు 5 లక్షలు ఇస్తున్నారు. కానీ అది సొల్యూషన్ కాదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయి. పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది చదువులంతా కూడా. కాబట్టి ఇటువంటి బాధలు చాలా అవుతాయి. కాబట్టి వాడికి మనం ఒకడే చనిపోయినట్టు మన పేపర్లో చూస్తాము, మనకు తెలుస్తుంది. కానీ వాడికి లోపల ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బందుల్లో పడిపోతారు, శాశ్వతమైన ఇబ్బందులు. దాన్ని మనం ఆలోచించి దాన్ని ఏమైనా మనం చేయొచ్చా లేదా అని. ఎందుకు అంటే రీసెంట్గా నేను గూగుల్ సెర్చ్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో మొత్తము ఓన్లీ విద్యుత్ ఈ షాక్ ద్వారా చనిపోయిన వాళ్ళు 10,000 మంది, సంవత్సరానికి 10,000 మంది చనిపోతున్నారు. 10,000 మంది ఓన్లీ విద్యుత్ షాక్తో చనిపోవడం అంటే అది చాలా పెద్ద విషయం. ఎందుకు అంటే ఒక ఇండియా పాకిస్తాన్ వార్లోనో, ఇండియా చైనా ఇండియా వార్లోనో సైనికులు 2, 3, 4, 20 మంది 30 మంది చనిపోతేనే మనం చాలా హల్లాగుల్లా చేస్తాం. అటువంటిది మనకు తెలియకుండానే మన ప్రజలు ఇండియాలో భారతీయులే, మన తమ్ముళ్ళు, మన తల్లులు, మన వాళ్ళే, మన స్నేహితులు, మనతో ఉండేవాళ్ళు, మనతో తిరిగేవాళ్ళే 10,000 మంది అన్ని రాష్ట్రాల్లో కలిపి చనిపోతున్నారు అంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. అది నాకు నా మనసులో చాలా చేసి ఏదైనా మనం చెయ్యాలి అనే ఉద్దేశాన్ని మనం ఆలోచించి నేను ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. మేము దాన్ని స్టార్టింగ్లో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్నప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ చదువుతుంటే నాకు ఒకటి ప్రకటన తెలిసింది. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు. ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి వారి సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు ఉండాల్సిందే. వాళ్ళ రిటైర్మెంట్ అయ్యేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక సొంత ఇల్లు ఉండాలి. కాబట్టి మీరు ఒక రిజిస్టర్డ్ బాడీ కింద, సొసైటీస్ కింద, హౌసింగ్ సొసైటీస్ కింద ఎంప్లాయీస్ జిల్లా కలెక్టర్ వారిని కలిస్తే మేమే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉంటే మేము ఆ సొసైటీకి ఇచ్చేసి ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ఇస్తాము అనేది ఒక ప్రకటన చూశాను. అది నాకు మనసులో కూర్చున్న తర్వాత మనము ఎందుకు దీన్ని ఉపయోగించకూడదు అని అప్పుడు నేను ఏడీ టెక్నికల్ టు సిఎండీగా మా సిఎండీ గారి దగ్గర ఉన్నాను. అప్పుడున్న సిఎండీ గారితో కూడా ఇది చెప్తే ఇది బాగుంది చేయండి అని అన్నారు. వెంటనే నేను నాకు దగ్గరలో ఉండేటువంటి కొంతమంది స్నేహితులైనటువంటి ఆఫీసర్స్ని కలిపి ఒక 10 మందితోటి వెళ్ళేసి ఒక రిజిస్టర్డ్ బాడీ రిజిస్టర్ చేశాము. అది అప్పుడు ఆ రోజుల్లో ఏపీసీపీడీసీఎల్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అని అండర్ మ్యాక్స్ యాక్ట్ 2005 యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దీని ద్వారా మేము రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాపం అన్నీ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్స్ అంతా. మేము ఎక్కడైతే వెళ్ళేసి ఇది బాగుంది అని అనగానే అక్కడ ఆల్రెడీ కబ్జాలో ఉండడం గమనించాం మేము. లేదంటే ఇది కబ్జాలో ప్రాబ్లం ఉంది, ఇంకో చోట చూడండి అని అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే అదంతా కొండలు ఉంటాయి. సరే ఇవన్నీ బాగలేదు అని చెప్పేసి మళ్ళీ మేమంతా క్విక్గా ఒక మీటింగ్ పెట్టుకొని ఇట్లా కాదు మనంతట మనమే కొనుక్కుందాము అని అంటే అందరు కూడా చాలామంది లేదు మనం ప్రైవేట్గానే వెళ్దాము, ఈ గవర్నమెంట్లో వద్దు అని. గవర్నమెంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే 200 to 300 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు, 5 సంవత్సరాల లోపల ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టకపోతే ఆ స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లాట్ ఆర్ హౌస్ ఇంక్లూడింగ్ స్పౌస్ ఆర్ పిల్లలు, చిల్డ్రన్, ఎవరి పేరు మీద కూడా ఇల్లు ఉండకూడదు, ఇళ్ళ స్థలం ఉండకూడదు. అది మా డిపార్ట్మెంట్లో అది అయ్యే పని కాదు. ఒకవేళ ఎవరన్నా అట్లా సర్టిఫై చేసేసి మాకు ఏమి లేదు అని అంటే అది తప్పు అవుతుంది. అది నాకు ఎందుకో నచ్చలేదు. అట్లా తప్పు సర్టిఫికేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పేసి మేము క్విక్గా ప్రైవేట్ దానికి వెళ్ళాము. ఆ టైంలోనే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని శంషాబాద్ సైడ్ పెడుతున్నామని తెలిసింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పుడు మేము శంషాబాద్ సైడ్, మహేశ్వరం సైడ్ వెళ్తే అక్కడ చాలా అప్పటికే రేట్స్ బాగా పెంచారు. మాకు దాదాపు ఆ టైంకే ఒక 200 మంది నుంచి 300 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల కోసం అని చెప్పేసి మహేశ్వరంలో ఆకన్పల్లి గ్రామంలో ఒక 40 to 50 acres ఆఫ్ ల్యాండ్ మేము తీసుకోవడం జరిగింది. అప్పుడు హెచ్ఎండిఏ అప్లై చేసాము. హెచ్ఎండిఏ శాంక్షన్స్ వచ్చాయి.
దానికి అది చూసిన తర్వాత దానికి డిమాండ్ చాలా వచ్చింది. అప్పుడే బూమ్ కూడా పెరిగింది. దాంతో ఇంకా చాలామంది దాదాపుగా 600 మంది మా ఎంప్లాయీస్, ముఖ్యంగా ఆఫీసర్స్, మాది ఆఫీసర్స్ సొసైటీ అనే పెట్టాను, ఓన్లీ ఏఈస్ అండ్ అబోవ్ అని. సో అందరూ కూడా దానిలో సభ్యులుగా జాయిన్ అయ్యారు. దానిలో 600 మంది ఎంప్లాయీస్కి మేము ఇళ్ల స్థలాలు చాలా చక్కగా లాటరీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆకన్పల్లిలో ఉన్నటువంటి ఏరియాలో హౌసింగ్ కానీ అంతగా ఆ చుట్టుపక్కల ప్రస్తుతం లేదు, కానీ అదొక చాలా పెద్ద ఇదవుతుంది. దాదాపుగా ఇప్పుడు 100 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కన్నా ఎక్కువ మేము ఎక్వైర్ చేసి 600 మెంబర్స్ దాకా మా ఎంప్లాయీస్ అందరికీ అక్కడ ఇవ్వడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా చేశాము. అది మా సభ్యులందరి యొక్క ప్రోద్బలము, తర్వాత కోఆపరేషన్తోనే అది సక్సెస్ అయిందని నేను అంటాను. అది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. దీనికి ప్రధానమైనటువంటి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఆలోచనకి మా మదర్ అండ్ ఫాదర్ హైకోర్టులో చేసేవారు. వాళ్ళకి హైకోర్టు కాలనీ అని చెప్పేసి వనస్థలపురం అవతలకి హైకోర్టు కాలనీ ఉంటుంది మనకి. ఆ హైకోర్టు కాలనీ అప్పుడు ఏం లేదు, అప్పుడు కూడా ఇది ఎకరాలు అవి కూడా పొలాలు. ఇక్కడ హైకోర్టు కాలనీలో కూడా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కలిసేసి ఒక సొసైటీ తయారు చేసి హైకోర్టు కాలనీలో వాళ్ళు ఒక స్థలం తీసుకొని, ఒక 10 ఏకర్స్ దాకా స్థలం తీసుకొని కాలనీని ఏర్పరచుకుని 100 రూపీస్ పర్ స్క్వేర్ యార్డే పడింది వాళ్ళకి. నాకు తెలిసి ఒక 300 స్క్వేర్ యార్డ్స్ మా మదర్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత నాకు తెలిసి రిటైర్మెంట్కి వచ్చినటువంటి డబ్బు ఎంతైతే ఉందో అది వాళ్ళకి చాలా పీనట్స్, చాలా తక్కువ వచ్చింది అమౌంట్స్. ఆ రోజుల్లో చాలా తక్కువ శాలరీస్ కూడా కదా. 94-95లో రిటైర్ అయ్యారు మా తల్లిదండ్రులు. కానీ అప్పటికే వాళ్ళు తీసుకున్నటువంటి సొసైటీ స్థలం ఏదైతే ఉందో అది వాళ్ళకి లేటర్ ఏదైనా ప్రాబ్లమ్స్, ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా మీద ఆధారపడకుండా నేను ఒక సలహా ఇచ్చాను మా నాన్నగారికి. దాని ఏదైతే ఉందో దాన్ని అమ్మేసేసి యూ డిపాజిట్ ఇన్ యువర్ బ్యాంక్, యూ ఎంజాయ్ ఇట్ అని. వాళ్ళు కొన్నది దాదాపుగా 20 నుంచి 25 వేలలో కొని ఉంటారు ఆ రోజుల్లో. అది అమ్మినప్పుడు దాదాపు 17 లక్షలకి అమ్ముకున్నారు. ఏదైతే లాభం వీళ్ళకి అమౌంట్ పెన్షన్ డబ్బులు వచ్చాయో దానికి దాదాపుగా 10 రెట్లు వాళ్ళకి ఇది వచ్చింది. ఆ హౌసింగ్ దాని మీద వాళ్ళకి లాభం వచ్చింది. సో నాకు ఏమనిపించింది అంటే, ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఆ సంస్థ ఇచ్చేటువంటి అమౌంట్ కన్నా కూడా మనము మన సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి ఒక స్థలం, ఒక ప్లాట్ వాళ్ళకి మల్టిపుల్ లెవెల్లో రేపొద్దున రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఇది ఆస్తిగా, అసెట్గా మిగులుతుంది. వాళ్ళ అవసరాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అది అవసరం వస్తుంది అనేటువంటి బలమైన ఆలోచనతోటి నేను దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశాను. చాలా సంతోషం అనిపిస్తుంది. అదొక నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది చాలా రేర్ ఆపర్చునిటీ అండి. ఒక ఏఈ కంప్యూటర్స్ కింద ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్కి ఫ్యాకల్టీలో చేస్తూ మా జేఎండి గారు, ఐపీఎస్ ఆఫీసర్స్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళకి ఆ రోజుల్లో కంప్యూటర్స్ అనేది చాలా కొత్త కాబట్టి చాలా ఉత్సాహంగా వచ్చేసి కంప్యూటర్స్ నేర్చుకునేవాళ్ళు. విద్యాసాగర్ గారు నేను కూడా కోర్సులో జాయిన్ అవుతాను, లేదంటే మీరైనా నా దగ్గరికి వచ్చేసి కంప్యూటర్స్ గురించి అవేర్నెస్ చెప్పండి అని అడుగుతుండేవాళ్ళు అప్పుడు. సో ఆ విధంగా నాకు చాలా గౌరవం వచ్చేది. అప్పుడు టిఎల్ శంకర్ గారి యొక్క మెయిన్ మోటో కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో కంప్యూటరైజేషన్, ఈ సంస్థల్లో కంప్యూటరైజేషన్ అనగానే అందరికీ ఏదో అయిపోతుంది, మమ్మల్ని అందరినీ తీసేస్తారు, ఎంప్లాయీస్ అందరినీ తీసేస్తారు, టైపిస్టులు అందరినీ తీసేస్తారు అనేటువంటి ఒక అపోహ ఎక్కువ ఉండేది, బలంగా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న మేనేజ్మెంట్, అప్పుడున్న చైర్మన్ గారు టిఎల్ శంకర్ గారు కంప్యూటర్స్ అంటే ఏమిటి అనేది అసలు ఏమి తెలియని వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ అందరికీ ఇవ్వండి, ఎంప్లాయీస్ అందరికీ, సో దట్ వాళ్ళకి కంప్యూటర్స్ అంటే వ్యతిరేకత రాకూడదు అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో నా చేత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి 20 కంప్యూటర్లు, 20 మందికి ఒక బ్యాచ్, ఒక్కొక్క వారం ఒక్కొక్క కోర్సు కంప్యూటర్ అవేర్నెస్, అలాగే 2 వారాలకు కొన్ని కోర్సులు. అట్లనే అవి బాగున్న తర్వాత సి లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్, ఆరాకిల్ ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళం. అంటే అన్నీ నేను తీసుకునేవాడిని కాదు, కొన్ని మాత్రం క్లాసెస్ తీసుకునేవాడిని. దాదాపుగా నేను పార్టిసిపేట్ చేసినటువంటి క్లాసెస్లో నేను తీసుకున్న వాటిలలో దాదాపుగా 16,000 మంది ఎంప్లాయీస్ని, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఆఫీసర్స్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషను,
జేఏఓస్, క్లర్క్స్, చీఫ్ ఇంజనీర్స్ దగ్గర నుండి క్లర్క్స్ వరకు వేరియస్ ఎంప్లాయీస్ క్యాడర్స్ని 16,000 మందిని దాదాపుగా 7 సంవత్సరాలు వరకు మేము ట్రైనప్ చేయడం జరిగింది. 16,000 అంటే నేను కంప్యూటర్స్ తీసుకున్న వాటిలోనే 16,000 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అంతమందిని నేను కలవడం జరగడం అనేది కూడా చాలా రేర్ విషయం. వాళ్ళందరికీ నేను కంప్యూటర్లో పాఠాలు చెప్పడం అనేది కూడా చాలా రేర్ విషయం. ఇప్పటికి కూడా ఉభయ రాష్ట్రాల్లో విద్యాసాగర్ అనగానే కంప్యూటర్ విద్యాసాగర, కంప్యూటర్ ట్రైనింగ్ విద్యాసాగర అని అందరూ కూడా అడుగుతుంటారు. అట్లనే జ్ఞాపకం చేస్తారు నన్ను. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని అనుకుని ఇగోనెస్ని పక్కన పెట్టేసి మేము కొత్త విషయాలు నేర్చుకోవాలి, అవి నేర్చుకోకపోతే వేరే వాళ్ళు మమ్మల్ని కేర్ చేస్తారా లేదా అనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు కూడా ఆ టైంలో అది, ఎందుకంటే కంప్యూటరైజేషన్ ఇవన్నీ మోడర్న్ థింగ్స్, వాళ్ళు కూడా క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళు కూడా చక్కగా నేర్చుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది నేర్చుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది నేర్చుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే నేను మెంబర్ సెక్రటరీ, నేను చైర్మన్, నేను డైరెక్టర్ని అని లేదు. ఇదే డైరెక్టర్ ఫైనాన్స్ గారు ఉండేవారు అప్పుడు, జేకే శర్మ గారు, ఆయన కూడా వచ్చి క్లాసులో కూర్చునేవారు. ఏపీవీఎన్ శర్మ గారు అని ఉండేవారు, వారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెట్టేవారు. ఆయన కూడా వచ్చేసి నైట్ టైం వచ్చి కూర్చొని వారు కూడా ఈ కంప్యూటర్ క్లాసెస్, కంప్యూటర్ నేర్చుకోవడానికి చాలా జిజ్ఞాస చూపించేవారు. అట్లా చాలామంది ఆఫీసర్స్ వచ్చారు. ఆర్కే రాగాలని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు. అట్లే బాసిత్ అని, ఎంఏ బాసిత్ అని ఉండేవారు. తర్వాత ఆయన డీజీపీ ఆఫ్ స్టేట్ అయ్యారు. ఆయన కూడా టూ వీక్స్ క్లాసెస్ అటెండ్ చేశారు. ఆయన కూడా నేను కొన్ని క్లాసెస్ ఆయన కూడా నేను తీసుకున్నాను, అవేర్నెస్ క్లాసెస్లో. నేను ఏఈగా నేను ఎప్పుడూ అనుకోలేదు, నేను ఒక ఫ్యాకల్టీ కిందనే నేను ఫీల్ అయ్యేవాడిని. అలాగే అందరు కూడా నాకు ఫ్యాకల్టీ కిందనే అంతే గౌరవం ఇచ్చేవారు. చాలామంది నన్ను ఏఈగా ఎవరు ట్రీట్ చేయలేదు. మా చీఫ్ ఇంజనీర్, మా బాసెస్ కూడా నన్ను చాలా గౌరవంగా చూసేవారు. చీఫ్ ఇంజనీర్ నన్ను ఒక చీఫ్ ఇంజనీర్గా చూసేవారు, ఎస్సీ గారు ఒక ఎస్సీగానే చూసేవారు, డిఈ గారు ఒక డిఈ లెవెల్లో చూసేవారు. నేను ఏఈ అయినప్పటికీ కూడా అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏ డిపార్ట్మెంట్లోనూ ఇంత మంచి అవకాశం ఎవరికి అందలేదని నేను అనుకుంటున్నాను. నాకు చాలా ప్రత్యేకంగా ఏఈగా ఉండి కూడా ఒక సదుపాయాలు అమర్చడంలో కానీ, నాకు ఒక 2 అటెండర్లని స్పెషల్గా శాంక్షన్ చేశారు ఏఈగా. నాకు అప్పటి నుండే ఆ ఏఈగా ఉన్నప్పటి నుండి నాకు ఒక ట్యాక్సీ, హైర్డ్ ట్యాక్సీ నాకు ఇచ్చారు. హైర్డ్ ట్యాక్సీ ఏఈగా విద్యుత్ సౌధలో వర్క్ చేసేటప్పుడు హైర్డ్ ట్యాక్సీకి ఇవ్వడం అనేది చాలా అరుదు. ఎవరికి ఇంతవరకు చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు. ఏఈగా నాకు కారు కూడా ఇచ్చారు. అది చాలా అరుదైనటువంటి గౌరవం నేను పొందాను అక్కడ. మెయిన్గా ఏంటంటే దీనికి అంతటికీ కారణం విద్య. నాలో ఆ క్వాలిఫికేషన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ క్వాలిఫికేషన్స్ తోటి ఆ టైంలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ క్వాలిఫికేషన్లో మా బ్యాచ్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. దాంతో నాకు అరుదైనటువంటి గౌరవం అందరి ద్వారా లభించింది. టీవీఎస్ఎన్ ప్రసాద్ గారు, ఆయన దగ్గర దాదాపు 1 year పైన చేశాను. ఆయన చాలా డైనమిక్ ఆఫీసర్ అండ్ యంగెస్ట్ ఆఫీసర్, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి చాలా ఒక ఏదైనా చెయ్యాలి అనేటువంటి హై ఎనర్జీతో వర్క్ చేసేవారు. అప్పుడు ఫస్ట్ డిస్కామ్ తయారు చేసి, ఇదివరకు ఏపీఎస్సీబీ ఉండేది కదా, తర్వాత ట్రాన్స్కో వచ్చింది, సబ్సిక్వెంట్గా డిస్కామ్స్ తయారు చేశారు. డిస్కామ్ కాగానే అప్పుడు గాంధీ గారు అని ఉండేవారు, పిఎంకే గాంధీ గారు. ఆయన తర్వాత ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు. ఐఏఎస్ ఆఫీసర్ని అంతకుముందు జేఎండీగా ఉండేవారు టీవీఎస్ఎన్ ప్రసాద్ గారు. అప్పటి నుంచి నాకు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు టీవీఎస్ఎన్ ప్రసాద్ గారు వరల్డ్ బ్యాంక్ కొన్ని స్కీమ్స్కి ట్రైనింగ్ కూడా అటాచ్మెంట్ ఉండాలి అనేసి ట్రైనింగ్ స్కీమ్స్ కూడా వరల్డ్ బ్యాంక్ స్కీమ్స్కి అటాచ్ చేశారు. ఆ సందర్భంలో నన్ను కోఆర్డినేటర్గా వేయడంతో జేఎండీగా ఉన్నప్పటి నుండి నాతో అటాచ్మెంట్ ఎక్కువైంది. ఆయన సీఎండీగా రాగానే వెంటనే నన్ను పికప్ చేసి ఏడీఈ గగన్పహాడ్గా వేశారు. దాని తర్వాత కొద్ది రోజులు చేశాను, తర్వాత మెహదీపట్నం ఏడీగా చేశాను. దాని తర్వాత నన్ను ఏడీ టెక్నికల్ సీఎండీగా వెంటనే ఆయన తీసుకోవడం జరిగింది. ఆయనతో అదొక చాలా అద్భుతమైనటువంటి అనుభవం. నన్ను బ్రదర్ కింద ట్రీట్ చేసేవారు. ఆయన ఐఏఎస్ సీఎండీ అయినా కూడా, నేను అప్పుడు ఏడీ అయినా కూడా ఆయన చెప్తుంటారు మధ్య మధ్యలో ఎప్పుడైనా తమాషాగా, మా ఏడీ గారు విద్యాసాగర్ గారికి నా శాలరీ కన్నా మా ఏడీ గారికి చాలా ఎక్కువ వస్తుందండి అని ఆయన అంటూ ఉండేవాళ్ళు తమాషాగా. సో ఆయన చాలా డైనమిక్. తర్వాత హీఈస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మనం చేసేటువంటి
డిజిటల్ మీటర్ రీడింగ్ ఏదైతే ఉందో మనం పట్టుకొని వస్తుందో కంప్యూటర్ హ్యాండ్ హెల్డ్ మీటర్స్, ఇవన్నీ కూడా డిజైనింగ్, ఫైన్ ట్యూనింగ్ అంతా కూడా ఆయన చేశారు. తర్వాత ఇంటర్నెట్లో కూడా అందరు కన్స్యూమర్స్ ఎవరికి వాళ్ళ కన్జంప్షన్స్, ప్యాటర్న్స్, గ్రాఫిక్స్, వాళ్ళు కట్టిన అమౌంట్స్, ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. అవన్నీ కూడా ఈయన చేసేవారు. అది చేయడమే కాకుండా ఆయన చాలా ప్రచారం ఎక్కువగా మా ఏపీసీపీడీసీఎల్లో ఇవన్నీ చేసాము, మా హైదరాబాద్కి ఇవన్నీ చేసామని అన్ని చోట్ల చెప్తూ ఉండేవాళ్ళు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళేసి అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనతో పాటు నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని తిరిగేవాళ్ళు, మేమంతా అన్ని టూర్ చేసేవాళ్ళం. ఆయన 1.5 year తర్వాత ఆయన ఉన్నత చదువుల కోసం డెప్యుటేషన్ మీద హార్వర్డ్ యూనివర్సిటీకి మేనేజ్మెంట్ కోర్స్కి సీట్ రావడం వల్ల ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తర్వాత దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన అనగానే అందరూ బాగా భయపడేవాళ్ళు, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా టెక్నికల్గా నేను ఎక్కువగా ఆయనకి సపోర్ట్ చేసేవాడిని. ఆ మంత్లీ రిపోర్ట్స్, పెర్ఫార్మెన్సెస్, ఆల్ సర్కిల్ పెర్ఫార్మెన్సెస్, ఏఈస్, ఏడీస్, డిఈస్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా నేను అన్నీ చెకప్ చేసి దానిలో పెర్ఫార్మెన్స్ పూర్ ఉన్న వాళ్ళకి రెడ్ అండర్లైనింగ్, హైలైటింగ్, బాగున్న వాళ్ళకి గ్రీన్ హైలైటింగ్ ఇలా చేసేసి ఆయనకి ఇచ్చేవారు. అవన్నీ చూసేవాళ్ళు. అట్లనే ఎక్కడ లాసెస్ తగ్గాయి, ఎక్కడ లాసెస్ పెరిగాయి, ఎక్కడ కలెక్షన్స్ తగ్గాయి, ఎక్కడ రెవెన్యూ పెరిగింది, ఎక్కడ రెవెన్యూ తగ్గింది, ఎక్కడ ఇన్పుట్ కన్జంప్షన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన చాలా క్షుణ్ణంగా చూసేవారు. హీ ఈజ్ స్టాటిస్టిక్స్ స్పెషలిస్ట్. బాగా చాలా సబ్జెక్ట్లో చాలా డీప్గా వెళ్ళేవాడు. ఆయనతో పనిచేయడం వల్ల మాకు చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాను, డ్రాఫ్టింగ్ నేర్చుకున్నాము. చాలా విషయాలు అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా ఉండాలి అనేది బాగా ఆయన నేర్పించేవారు. 1 year ప్లస్ ఆయనతో పాటు చేశాను. చాలామంది మా కొలీగ్స్ అనేవాళ్ళు, అమ్మో ఆయన దగ్గర ఏడీగా ఆయన దగ్గర పనిచేయడం అనేది ఎట్లా చేస్తున్నారో బాబు, నువ్వు చాలా గ్రేట్ అనేవాళ్ళు దినేష్ కుమార్ గారి దగ్గర. ఆ తర్వాత హీరాలాల్ సమారే గారు వచ్చారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. చాలా సౌమ్యుడు, చాలా నెమ్మదస్తుడు, అట్ ది సేమ్ టైం చాలా ష్రూడ్, చాలా డైనమిక్ కూడా. ఆయన యాజ్ పర్ రూల్ ఉండేవారు. నన్ను చాలా గౌరవించేవారు. డిపార్ట్మెంట్లో క్విక్గా ఈ పాయింట్స్ మీద మనం పెర్ఫార్మెన్సెస్ చెక్ చేయాలి సార్, ఇది పరిస్థితి అని అవన్నీ చెప్తే ఆయనకి నేను చాలా ప్రియమైనటువంటి శిష్యుని అయిపోయాను ఆయనకి. ఆయన చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా మంచివారు. ఆయననే నన్ను, మీరు ఆఫీస్లో ఇన్ని రోజులు చేస్తున్నారు, ఇది కాదు, మీకు ఇంకా భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి ఆపరేషన్స్లో కూడా నీకు అనుభవం కావాలి కాబట్టి మిమ్మల్ని డిఈ ఆపరేషన్స్గా కూడా వేస్తున్నాను అని చెప్పేసి నన్ను డిఈ అజామాబాద్గా వేయటం జరిగింది అప్పుడు. సో మెయిన్గా వాళ్ళు ముగ్గురితోటి నేను డైరెక్ట్గా చేశాను. తర్వాత ఇక సాయిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా నన్ను చాలా గౌరవించారు. ఆయన హయాంలోనే నేను చేసినటువంటి డిఈ ఆపరేషన్గా చేసిన ప్రయోగాలు ఏదైతే ఫలితాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆయన నన్ను పిలిచేసి ఎలా చేశారని అడగడం, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని ద్వారా ఆయన బాగా చాలా సంతోషపడడం, అందరికీ కూడా ఈ విధంగా చేయండి అని చెప్పడం. అదే సంవత్సరం 3వ సంవత్సరంలో నాకు బెస్ట్ డిఈ ఆపరేషన్స్ అవార్డు ఆయన చేతుల ద్వారా నాకు తీసుకోవడం చాలా అదృష్టం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రావు గారు గౌరవనీయ సీఎండీగా ట్రాన్స్కో అండ్ జెన్కోకి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత టీఎస్ఎస్పీడీసీఎల్లో రఘుమారెడ్డి గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చైర్మన్గా, అంటే అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు, నాన్ ఐఏఎస్ ఇంజనీరింగ్ చైర్మన్గా ఈయన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ఎన్నో సమస్యలు, కష్టనష్టాలు ఎన్నో ఓర్చుకొని చాలా విజయాలని ఆయన సంస్థకు అందించడం జరిగింది. అది మరీ ముఖ్యంగా రెవెన్యూస్ బాగా తక్కువ ఉండేవి. వాటిని 100% రెవెన్యూ కలెక్షన్స్, ఈవెన్ రూరల్ సైడ్ కూడా హైదరాబాద్లో 100% కొద్ది రోజుల తర్వాత రావడం జరిగింది. ఓల్డ్ సిటీలో కూడా 100% రెవెన్యూ కలెక్షన్స్ వస్తున్నాయి. అది అన్నీ కూడా ఆయన గొప్పతనం, మంచి అచీవ్మెంట్. ఆయన కూడా చాలా అచీవరు. టార్గెట్ బాగా గోల్ ఫిక్స్ చేస్తారు, కంపల్సరీగా ఆ టార్గెట్ని రీచ్ అయ్యేలాగా అందరినీ డ్రైవ్ చేస్తారు. ఆయన మంత్లీ రివ్యూ మీటింగ్స్ కూడా చాలా హార్డ్గా పక్కాగా ఉంటుంది. ఎవ్రీ పాయింట్ బై పాయింట్ వెళ్తారు.
అండ్ ఆయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది, డైరెక్టర్గా కూడా చేశారు కాబట్టి ఆ అనుభవంతో ఆయన చాలా సక్సెస్ఫుల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ TSSPDCLగా చాలా సంవత్సరాలు చాలా కాలం పాటు ఆయన పేరు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మెయిన్గా డెడికేషన్, సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా డీవేట్ కారు. మాలాంటి వాళ్ళు సబ్జెక్ట్ నుండి తొందరగా అంటే అనేక రకాలైన సబ్జెక్టులోకి మేము వెళ్ళిపోతాం. సార్ అలా కాదు, సార్ కంపల్సరీగా ఏదైతే సబ్జెక్ట్ రివ్యూ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారు. అది ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది, ఎంతవరకు ఏం చేయాలి, ఇస్తుందా లేదా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్డెప్త్ స్టడీ చేస్తారు. దాని ప్రకారమే ఆఫీసర్స్ అందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తారు. దిశానిర్దేశం చేసేటువంటి స్తోమత ఆయనకు ఉంది, అదే ఆయన ప్రత్యేకత. నా పేరు ఉషారాణి. నేను MBA ఫినాన్స్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. 86-88 బ్యాచ్. 89 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో జాయిన్ అయ్యాను యాజ్ అన్ ఆఫీసర్ ట్రైనీ. ఫర్ 16 years ఆఫ్ మై లైఫ్ నేను HPCLతోనే ఉన్నాను, హిందుస్థాన్ పెట్రోలియంతో. ఆ లెవెల్కి నేను రీచ్ అవ్వడానికి నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ వాజ్ ద మెయిన్ థింగ్. నా అమ్మ, నాన్న, అక్క, అన్న అందరూ లైక్ మా ఇంట్లో దేర్ ఇస్ నో డిఫరెన్స్. అమ్మాయి వేరు, అబ్బాయి వేరు, ఈ డిఫరెన్స్ లేదు. ఏదైనా చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ మై మామ్ వాజ్ ఎ ట్రైన్ టీచర్, మై ఫాదర్ వాజ్ ఎ గ్రాడ్యుయేట్, యూజ్ టు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. సో అలాగే MBA కంప్లీట్ అయినాక హిందుస్థాన్ పెట్రోలియంలో జాయిన్ అయ్యాను. ఫర్ 16 years ఆఫ్ మై సర్వీస్ ఐ వాజ్ దేర్. ఇన్ ద మీన్ టైమ్ I got married to Mr. Sagar, who is an employee of APSCB then. So that's how we have started our career and our life over here. Yeah, he is a very good employee indeed. ఏంటి అంటే బేసికలీ ఈయన తను ఏదైతే నేర్చుకున్నారో తన జీవితంలో, అది చదువు ద్వారా అవనివ్వండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, హీ వాంట్స్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. అది అంటే ఎంతసేపు నేను నా కుటుంబం అనే కాకుండా జీవితంలో ప్రతి ఒక్కరికి ఏది అవసరమైతే అది ఇవ్వాలి అన్నది తన మెయిన్ ఆశయం. అండ్ యాజ్ ఎ వైఫ్ ఐ థాట్ వాట్ ఎవర్ ద సపోర్ట్ ఐ కెన్ గివ్ టు హిమ్, ఇవ్వగలిగితే చాలు, అది సంతోషం అన్నది నా ఉద్దేశం. తను ఏఈగా స్టార్ట్ చేశారు, CGMగా రిటైర్ అయ్యారు. ఈ ప్రాసెస్లో ఎన్నో అచీవ్మెంట్స్ ఉంటాయి అండ్ ఎక్కడా కూడా హీ వాజ్ నాట్ ఇర్రెస్పాన్సిబుల్. అది తనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని 200% తను నిర్వర్తించారు. అంటే నా చిన్నతనం నుంచి ఈ రోజుకి నేను కంపేర్ చేసుకుంటే అచీవ్మెంట్, కరెంట్ కోత లేని తెలంగాణ అన్నది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అంటే మన అందరం చూసాం, నా జనరేషన్ వాళ్ళంతా మేము కరెంట్ కోతలకు అలవాటు పడిపోయి ఉన్నాం. అది సో ఆ స్టేజ్ నుంచి అసలు దాదాపు ఇప్పుడు ఇన్వర్టర్స్ కూడా మనుషులు అవసరమా అనుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. అంటే దట్స్ బిన్ ఏ గ్రేట్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ from the side of the government and its employees, and my hearty congratulations to the government and its employees, as well as for the role my husband played in this for achieving this stage today. Then 16 years of my service tarvata, HPCL is a very good organization. Like whatever I had to achieve in my life, that was the right path for me to achieve. కానీ 16 years తర్వాత ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే, యాజ్ ఎ ఉమెన్ I had to play different roles, not only as an employee, as a mother, as a wife, had my own responsibilities. అన్నిటికీ నేను న్యాయం చేయలేకపోతున్నాను అనిపించి నా ఆర్గనైజేషన్ వదిలి ఐ కేమ్ అవుట్ ఇన్ 2005. దెన్ 2007 నేను విద్యారంగం వైపు రావడానికి ఇన్ పర్టికులర్ చిన్నపిల్లలు నేను పెట్టింది ప్లే స్కూల్. అంటే 1.5 years నుంచి 5.5 years వరకు మేము పిల్లల్ని ఇక్కడ కేర్ తీసుకుంటాము. ఇది పెట్టడానికి నా మెయిన్ రీజన్ ఏంటంటే, యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ నేను నా పాపకి ఐ కుడెంట్ గివ్ ప్రాపర్ కేర్. సో ఐ థాట్ దట్ పర్టికులర్ గ్యాప్ వాట్ ఈస్ దేర్ ఇన్ సొసైటీ రైట్ నౌ, ఐ వాంట్ టు ఫిల్ ఇట్ అప్. దట్ వాస్ ద మెయిన్ మోటివేషన్ ఫర్ మీ as to why I had to start a play school. And the family support, I always had enormous support. నాకు ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ చిన్నప్పుడు అమ్మ, నాన్న, అక్క, అన్న ఇస్తే, నా పెళ్ళైన ఇట్ వాజ్ మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్. And even later, in later stage, even my daughter. I'm pretty thankful to them for this. Whatever I've achieved today, that's because of all of them, the support made by them. అండ్ విద్యారంగం ప్రీ స్కూల్ ఇన్ పర్టికులర్ ఈ రోజుల్లో సొసైటీలో ఒకటి మనం చూస్తున్నది, ఐ థింక్ లిటిల్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద యూత్. నా దృష్టిలో పిల్లలుకి మనం ఉండవలసిన రోల్ మోడల్స్గా, వాళ్ళు ఏం నేర్చుకున్న జీవితంలో మనల్ని చూసి నేర్చుకుంటారు. నేను కానీ నా టీచర్స్ కానీ వి బిలీవ్ ఇన్ దిస్. అండ్ పిల్లలకి ఏదైతే అమ్మా నాన్నలు ఇస్తారో ప్రేమ, అదే భద్రతని మేము ఇక్కడ కల్పిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అరౌండ్ 700 children హ్యావ్ పాస్డ్ అవుట్ ఆఫ్ మై స్కూల్. అండ్ ఈరోజు కూడా ఆ పిల్లలు 10th classకి వచ్చిన పిల్లలు కూడా ఫోన్ చేసి వెన్ దే సే వీఆర్ వెరీ హ్యాపీ మ్యామ్, యువర్స్ వాజ్ ద ఫస్ట్ స్కూల్ అన్నప్పుడు, నేను నా టీచర్స్ టీమ్ అంతా
మేము చాలా సంతోషంగా గర్వపడతాము. నా స్కూల్ ఇట్ వాజ్ కాల్డ్ ఓఐ ప్లే స్కూల్ విచ్ బిలాంగ్ టు ద ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ గ్రూప్. జస్ట్ లాస్ట్ ఇయర్ దట్స్ బీన్ టేకెన్ ఓవర్ బై ఫస్ట్ క్రై intellitalks.com అని ఇస్ ఎ టాటాస్ ఎంటర్ప్రైజ్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రైట్ ఫ్రమ్ 1.5 year మేము తీసుకుంటాం 5.5 years వరకు. అంటే వాళ్ళు ఇల్లు దాటి బయటికి రాగానే ఫస్ట్ ఇంటరాక్షన్ మాతోనే ఉంటుంది, మా ప్రీ స్కూల్తోనే ఉంటుంది. దెన్ 5.5 తర్వాత దే విల్ గో టు ద ఫస్ట్ క్లాస్ టు ఎనీ వన్ ఆఫ్ ద రెనౌండ్ స్కూల్స్ వేర్ ఎవర్ దే వాంట్ టు గో. దెన్ నా స్కూల్ వీ హ్యావ్ ఇన్ లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, రోడ్ నెంబర్ 10. ఈ పర్టికులర్ లొకేషన్లో వీ ఆర్ హియర్ సిన్స్ 2011 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 9 years నౌ. అండ్ మా ప్రత్యేకత ఏంటి అంటే పిల్లల్ని సరైన బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో మాది మొదటి స్టెప్. దిస్ వాట్ వి ఆర్ ప్రౌడ్ ఆఫ్. పిల్లలకి డెవలప్మెంట్ అన్నది రైట్ ఫ్రమ్ దర్ ఒక తల్లి గర్భం నుంచి మొదలవుతుందండి. ఆ రోజు నుంచే పిండావస్థ నుంచే ఒక చైల్డ్ డెవలప్మెంట్ అనేది మొదలవుతుంది. మన ఏ చిన్న బాబునైనా పాపనైనా తను ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు సరిగ్గా అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళ జీవితంలో ఏమవుతారు అన్నది కూడా మనం చెప్పగలం. సో ఇక్కడ మా పాత్ర ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే అమ్మా నాన్న నుంచి వదిలి బయటకు వస్తారు, ఫస్ట్ క్లాస్ అనగానే అదొక పెద్ద స్కూల్, 30-40 మందితో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఆ సొసైటీని వీళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ మేమిచ్చే ప్రేమ, మేమిచ్చే డిసిప్లిన్ని వాళ్ళు నలుగురితోటి అదే లెవెల్లో పంచుకోవాలి. ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్. మనం పిల్లలకి ఏమి ఇస్తే వాళ్ళు తిరిగి సొసైటీకి అదే తిరిగి ఇస్తారు. సో మనం ఆ నమ్మకాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు అంతే కాన్ఫిడెన్స్ తోటి జీవితంలో పైకి వెళ్తారు. ముందు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. యాజ్ ఎ మహిళగా మీరు ఎవరికన్నా తక్కువ కాదు. అది ఇంకా నా దృష్టిలో మనం నలుగురికన్నా ఇంకా ఎక్కువే అనుకోండి. ఎందుకంటే మనకున్నంతటి మెంటల్ స్ట్రెంగ్త్ మిగతా వాళ్ళకు ఉండదు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వండి. మీకు ఒక పాప ఉంటే తను బాబు కన్నా ఏమాత్రం తక్కువ కాదు. అండ్ నాకు తెలిసి ఈ రోజులో చాలామంది తల్లిదండ్రులు అలానే ట్రీట్ చేస్తున్నారు. సో ఏదైనా ముందు నా దృష్టిలో మనకి ఆర్థిక స్వాతంత్రం అనేది ఉండాలి. అంటే పెళ్ళి చేసుకున్నాను, నా భర్త మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇది అట్లీస్ట్ నా ఒపీనియన్. తను సంపాదిస్తున్నాడు కదా, నేను ఎందుకు సంపాదించడం అనుకునే కన్నా మిమ్మల్ని కూడా అమ్మ నాన్న బాగా చదివించారు. మీ తరపున మీరు ఏమైతే కాంట్రిబ్యూట్ చేయగలరో సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయండి. లేకపోతే సపోజ్ మీరు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండి బాగా సంపాదించుకొని మీకు అది సంపాదన అవసరం లేకపోతే సొసైటీలో ఇంకొకరికి ఇవ్వచ్చు. మనం ఇంకో 10 మందిని మనం పైకి తీసుకురావచ్చు. ఒక్కసారి మనకి ఆ ఇది వచ్చింది అంటే మనం ఎవరికన్నా తక్కువ కాదు అన్న నమ్మకం మనకు వచ్చిందంటే ఇంకే విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. అది అండ్ ప్రతి చదువుకున్న మహిళ తనతో పాటు ఇంకో 10 మందిని పైకి తీసుకురాగలగడం అనేది ఒక ఆబ్జెక్టివ్గా పెట్టుకుంటే ఇంకో 10 మంది మహిళల్ని ఐ థింక్ మనం ఈజీగా విల్ ఓవర్కమ్ ఆల్ ద ఇష్యూస్. మన దగ్గర ఒక పాత సామెత ఉందండి, ఇంటిని చూసి ఇల్లాలని చూడు అంటారు. ఐ థింక్ అది చాలా 100% కరెక్ట్. మన ఇంట్లో అమ్మా నాన్నలు కూడా అమ్మాయిని పెంచుతున్నప్పుడు అన్ని విధాలుగాను ట్రైనింగ్ ఇస్తారు. అది ఇంటి పనులు అయి ఉండొచ్చు, ఇల్లు చక్కదిద్దుకోవడం అయి ఉండొచ్చు, పెద్దలకి రెస్పెక్ట్ అయి ఉండొచ్చు. మేబీ మన భారతీయ సంస్కృతిలోనే ఇది ఉంది. సో యాజ్ యు రైట్లీ సెడ్, ప్రతి మహిళ షీ కెన్ బికమ్ ఏ వెరీ గుడ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఏ వెరీ గుడ్ ఆర్గనైజర్. ఎందుకు అంటే త్యాగాలు చేయవలసి వచ్చినప్పుడు కూడా ముందు మనమే ఉంటాం. లైక్ లెటస్ సపోజ్ ఒకరి పెళ్ళి ఇదైనప్పుడు ఏదైనా పిల్లల గురించి అవసరం ఉందంటే ముందర త్యాగం చేయడానికి ముందర వచ్చేది ఆ ఇంట్లో అమ్మనే. అది సో మనకి త్యాగం చేయడం ఎంత బాగా వచ్చో ఇంట్లో పిల్లల్ని డిసిప్లిన్గా పెట్టడం అంత బాగా వచ్చు. అండ్ మన ఇంటికి వచ్చే డబ్బుతోటి ఏ విధంగా సర్దుకోవాలో కూడా మనకే తెలుసు. సో ఐ కంప్లీట్లీ సపోర్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఒక అమ్మాయి ఆర్ ఒక మహిళ షీ కెన్ బి గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ తనకి ఆ ప్రాపర్ ప్రాధాన్యత అనేది ఆ ఇంట్లో ఇవ్వాలి. అది మాత్రం ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే ఇవ్వగలరు. మేబీ నా విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని. నాకు చిన్నప్పటి నుంచి కూడా అటువంటి కుటుంబం సపోర్ట్ వచ్చింది. ఐ హోప్ ఆల్ ద అదర్ ఉమెన్ ఆల్సో గెట్ ద సేమ్. యాజ్ యూ సెడ్, ఐఎమ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్ అండి, అండ్ ఆల్సో ఇండియన్ ఉమెన్. నేను ఇండియన్ ఉమెన్ అని చెప్పేసి ఎందుకు స్ట్రెస్ చేయనంటే అసలు ఇండియన్ ఉమెన్గా స్పెసిఫిక్గా చెప్పుకోనక్కర్లేదు. వీఆర్ ఆల్వేస్ గ్రేట్. అది దిస్ వాట్ ఈస్ మై బిలీఫ్. మనం ఏ విషయంలోనూ ఎక్కడ ఎవరికీ తీసిపోము. ఆ నమ్మకం మన మీద మనకు ఉండాలి. అండ్ ఎస్, భారతీయ మహిళలు ఏ స్థానంలో ఉన్నా, అది చైర్మన్స్ అవనివ్వనివ్వండి, లేకపోతే స్పోర్ట్స్లో అవనివ్వండి, చాలా సాధిస్తున్నాం అండ్ ఇంకా చాలా సాధిస్తాం. మనకి కావాల్సింది బేసికల్లీ జీవితంలో అమ్మా నాన్న మనకి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. సొసైటీ కూడా ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇస్తే చాలు. వీఆర్ అన్స్టాపబుల్ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ అచీవ్. ఒకటి క్వశ్చన్ ఆఫ్ ద మోరల్స్ అండి. అంటే నేను నా చిన్నతనానికి ఈ రోజుకి చూస్తే మోరల్స్ ఫ్యామిలీ లైఫ్లో
ఇన్ సొసైటీలోనే కొద్దిగా తగ్గుతున్నాయి. ఐ థింక్ ఇది కొంచెం తల్లిగా కానీ ఇంట్లో మేబీ జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోతున్నాయి, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. పిల్లలకి మోరల్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్యామిలీస్ బట్ ఈవెన్ ఇన్ ద స్కూల్స్ ఆల్సో. యాజ్ ఎన్ ఎడ్యుకేటర్స్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మోరల్లెస్ సొసైటీ ముందుకు వచ్చింది అంటే మనకి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తను ధైర్యంగా ఉంది, లైక్ దిశారెడ్డి కేసే తీసుకుందాం, తను చాలా బాగా చదువుకుంది, చాలా మంచి బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంది. కానీ ఆ రోజు మేబీ ఒక ఏదో పని మీద ఆ రోజు వెళ్ళింది, అనుకోకుండా లేట్ అయింది, రోడ్డు మీద తనకి రక్షణ లేకుండా పోయింది. ఆ అబ్బాయిలకి మోరల్స్ అనేది మొదటి ఉండాలి. రెండవది సొసైటీలో భయం అనేది ఉండాలి. ఏమైనా తప్పు పని చేస్తే నాకు పనిష్మెంట్ వస్తుందన్న భయం ఉన్న రోజున ఇది అవ్వదు. మళ్ళీ దీనికి మేబీ గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలి. ఎవరో కొద్ది మంది చేస్తున్న తప్పు మూలాన మేబీ మన దగ్గర ఈజీగా నిందితులు కూడా తప్పించుకుంటున్నట్టున్నారు. అలా తప్పుకోవడం కాకుండా వాళ్ళకి సరైన శిక్ష పడుతుందని తెలిసినప్పుడు సొసైటీలో వాళ్ళు తప్పు పని చేయడానికి కూడా వెనకాడతారు. ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ముందర జీవితంలో పుట్టగానే మీకు అత్యంత ఇంపార్టెంట్ మనిషి తల్లి అండి. మీ తల్లి కూడా ఒక మహిళే. సో అంతటి ఇంపార్టెంట్ పొజిషన్లో ఒక మహిళ ఉంది కాబట్టి నా దృష్టిలో మోరల్ ఎడ్యుకేషన్ అనేది అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ ఇంపార్టెంట్. అండ్ అబ్బాయిల మూలానే తప్పులు జరుగుతున్నాయని కూడా నేను అనను. తప్పులు ఎవరి ద్వారా జరగచ్చు, ఒక మనిషి ద్వారా. కానీ మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అది మళ్ళీ నేను అనడం చాలా మట్టుకు ఆ బాధ్యత సమాజాన్ని. సమాజం అంటే అమ్మా నాన్నది, తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ మీడియాలో కూడా మేబీ సినిమాలో కానీ ఏదైనా టీచర్స్ని కొంచెం అవహేళన చేయడం, ఇన్ ద సేమ్ వే అమ్మా నాన్న అవహేళన చేయడం, ఐ థింక్ అది సరైన ట్రెండ్ కాదు. అది ఇంతకుముందు మనకేమో ఒక సొసైటీలో ఒక సినిమా వచ్చినా సీరియల్ వచ్చినా అందులో చాలా సోషల్ మెసేజ్ ఉండేది. అట్లీస్ట్ మా టైంలో మేము ఉడాన్ అని బునియాద్ అని ఏవో కొన్ని చూసి చాలా నేర్చుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద వే వీ షుడ్ లివ్ అని చెప్పేసి. అబ్బాయిలు మెయిన్గా ఏదైనా ఒక పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మేబీ ఇంట్లో అమ్ముంది, మీ పిన్నులు ఉన్నారు, అత్తలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఒక్క క్షణం ఆలోచించండి. అదే పొజిషన్లో వాళ్ళు కూడా ఉండొచ్చు రేపొద్దున్న. అది అండ్ మద్యం మత్తులోకి వెళ్ళడం ఐ థింక్ ఇస్ సంథింగ్ వెరీ రాంగ్. టీనేజ్లోనే మొదలైపోతున్నాయి. సో ఇవన్నీ మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద సొసైటీ. లైక్ వీఆర్ మన అందరికీ భారతీయ సంస్కృతి అనేది మనం చాలా గర్వకారణంగా చెప్పుకుంటాం. కానీ మన సంస్కృతిని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు చాలా మానసిక అసంతృప్తికి గురయ్యి ఆత్మహత్యలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ నడుస్తుంది. నా ఒక చిన్న సజెషన్ అంటే ఆ పిల్లలకి మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఎవరూ లేరు వాళ్ళ మనసులో ఉన్నది చెప్పుకోవడానికి. సో ఎవరో ఒకళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అండ్ వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. అంతకన్నా ప్రతి స్కూల్లోనూ అండ్ ప్రభుత్వం తరపు నుంచి మేబీ హాస్పిటల్ దగ్గర కానీ ఎక్కడైనా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి. నాకు ఏదైనా ఇష్యూ ఉంది, నా వయసు 15 ఏళ్ళు 16 ఏళ్ళు, నాకేనా ఇష్యూ ఉంది, నేను అమ్మ నాన్నతో మాట్లాడడం ఇష్టం లేదు, నేను ఆ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి నేను చెప్పుకోగలగాలి నా ప్రాబ్లం ఇది, దీని నుంచి ఎలా నేను బయటికి రాను అని చెప్పి. అక్కడ ఉన్న ఒక సీనియర్ సైకాలజిస్ట్ కానీ కౌన్సిలర్ కానీ దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ అవర్ ప్రాబ్లమ్స్. ఇలా చేస్తే పిల్లల్లో ఉన్న అసంతృప్తి కానీ అభద్రతా భావం కానీ మనం అవాయిడ్ చేయగలం అన్నది నా ఒపీనియన్. చాలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటి వాళ్ళ అభద్రతా భావం పెరగడానికి రెండో కారణం అమ్మా నాన్నలు చేస్తున్న కంపారిజన్స్. పక్కింటి అబ్బాయికి 90% వచ్చింది, నీకు 88 వచ్చింది, లేకపోతే ఆ అబ్బాయి మ్యాథ్స్లో బాగున్నాడు, నీకు మ్యాథ్స్ రాదు, లేక ఆ పక్కింటి అమ్మాయి తెల్లగా ఉంది, నువ్వు నల్లగా ఉన్నావు. ముందర ఈ పోలికలన్నీ ఆపేసి మీ పిల్లల్లో ఏది స్ట్రాంగ్ పాయింటో అది చూసి దాన్ని సపోర్ట్ చేయండి. నెగిటివ్ పాయింట్ అయినా ఉంటే దాని నుంచి వాళ్ళు ఎలా జయించి బయటికి రాగలరని సపోర్ట్ చేయండి. ఇది ఫస్ట్ అమ్మా నాన్నలుగా మనందరి డ్యూటీ. రెండోది, ఒకసారి కౌన్సిలింగ్ సెంటర్స్లో మనం డిస్కస్ చేసి వాళ్ళకి అభద్రతా భావం తగ్గి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిన రోజున ఇంక ఆత్మహత్యలు అనేవి ఉండవు. వాళ్ళు చాలా మంచి సొసైటీలో పెరుగుతారు. సో ప్రతి స్కూల్లోనూ తప్పకుండా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ తరపున కూడా ఇన్ జనరల్ ఇన్ ద సొసైటీ ఆల్సో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటే పిల్లలకి అది చాలా సహాయపడుతుంది. ప్రతి మనిషి జీవితంలో మార్క్స్ ఈరోజు నాకు 90% వస్తుంది. మీరు మామూలుగా పిల్లలతో మాట్లాడండి, జనరల్ నాలెడ్జ్ నిల్లు. మన దేశానికి రాష్ట్రపతి ఎవరు అంటే తెలియదు, ప్రధానమంత్రి మేబీ తెలుస్తుండొచ్చేమో కొంతవరకు, కానీ మార్క్స్ చూస్తే సోషల్లో 99% వచ్చేసి ఉంటుంది. సో మార్కులు దేనికి కొలమానం కాదు, ముందర మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో ఆ కాన్సెప్ట్లో వాళ్ళకి ఎంతవరకు తెలిసిందని. విదేశాల్లో చదువుకున్న పిల్లలు మన పిల్లల కన్నా బాగా ఉండడానికి అదొక కారణం. ఇది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నా పిల్లలకి ఐఐటీలో సీట్ రావడం ఇంపార్టెంటే, కానీ వాళ్ళు దాని మూలన ఏం కోల్పోతున్నారు అన్నది కూడా మనం చూసుకోవాలి. ఐఐటీలో సీట్ రాకపోయినంత మాత్రాన వాళ్ళకి ఇంకా జీవితం లేదు అని మనం
తల్లిదండ్రులుగా మనం ఆలోచించకూడదు, పిల్లలకు కూడా అలా నేర్పకూడదు. వాళ్ళ జీవితంలో ముందు మనకేంటి ఆబ్జెక్టివ్ ఉండాలంటే వాళ్ళు దే షుడ్ బి వెరీ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. రేపొద్దున ప్రపంచంలో పెద్ద అయిన తర్వాత వాళ్ళు నలుగురికి రోల్ మోడల్గా ఉండే సిటిజన్స్ అవ్వాలి తప్ప నేను ఎప్పుడు క్లాస్ టాపర్ని అవుతాను, పొరపాటున నా క్లాస్ సెకండ్ వస్తే నేను తట్టుకోలేను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేదా క్లాస్ టాపర్ వచ్చిన మనిషి మీద నేను కక్ష పెంచుకొని, ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఇటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. అది ఇండైరెక్ట్గా మనందరం మన వ్యవస్థ కలిగిస్తున్న ఒక చెడు అలవాటు. ఐ థింక్ దీన్ని కంట్రోల్ చేయాలంటే ముందు పెద్దలందరం మనం మారాలి, సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇద్దాం, అండ్ పిల్లల మోరల్ వాల్యూస్కి వాళ్ళలో ఉన్న నీతి నిజాయితీకి ఇంపార్టెన్స్ ఇద్దాం. వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి హై మోరల్ వాల్యూస్ ఉండేటట్టు మనం వాళ్ళని తీర్చిదిద్దాలి. ఇది మన మీద ఉన్న బాధ్యత.